Yes, sorry. Yes. Good evening to one and all. Whether it is good evening to Krishna Mohan or not, I don't know. But anyway, general good evening అందరికి. ఈరోజు రవికుమార్ గారు లోహియా రామ్ మనోహర్ లోహియా గురించి తీసుకోవాల్సినటువంటి టాపిక్ గురించి మన సిఎస్డిలో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మన సిఎస్డి ఇది 300 సార్, ఎగ్జాక్ట్ గా 300th ప్రోగ్రామ్ ఇవాళ. ఇది 300th ప్రోగ్రామ్. 300th ప్రోగ్రామ్ లో రామ్ మనోహర్ లోహియా గారి గురించి మన రవికుమార్ గారు ఈరోజు మాట్లాడడానికి మనకు అనేక విషయాలు చెప్పడానికి ఈరోజు సంసిద్ధమై వచ్చినారు. ఈ వన్ ఆఫ్ ద మోడర్న్ మేకర్స్ ఆఫ్ ఇండియా లోహియా గారు. ఈ మోడర్న్ మేకర్స్ ఆఫ్ ఇండియాలో నెహ్రూ వీళ్ళందరికీ ఎంత ప్రాధాన్యత ఉందో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోహియా వీళ్ళకందరికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది అనేది నిష్పాక్షికంగా మనం కానీ పరిశీలిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయాలు. ఎందుకనంటే ఒక అద్భుతమైనటువంటి అపోజిషన్ లేనిది రియల్ లీడర్షిప్ అన్నటువంటిది కూడా రాణింపుకు రాదు. ఏదైనా సినిమా చూసినా కానీ సరే, సినిమాలో హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళందరినీ, కమ్యూనిస్టులని, సోషలిస్టులని, జనసంఘ్ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా దీస్ ఆర్ ఆల్ with different ideologies. These were all able people who made Nehru and Congress party and it was kept on at altar. ఇది అనేసి మనం అనుకోవచ్చు. ఇక మన లోహియా, he was born in the year of 1910, died in 1967. 57 ఏళ్ళు మాత్రమే ఆయన జీవించినాడు. మన ఈ స్టాండర్డ్స్ తో పోలిస్తే మాత్రము 57 ఏళ్ళు చాలా చిన్న వయసు కిందే లెక్క. ఈవెన్ గాంధీ కూడా 78 ఏళ్ళు, అంటే చచ్చిపోకపోయింటే, అసాసినేషన్ జరగకపోయింటే ఇంకా ఎంతకాలం బతికింటే కూడా మనకు తెలియదు. కానీ మొత్తం మీద 78 ఏళ్ళు గాంధీ బతికినారు. ఆయనతో పోలిస్తే లోహియా, సరే లోహియాకు మళ్ళా ఏ రకంగా చనిపోయినాడు అన్నటువంటిది మన రవికుమార్ గారు చెప్పాలా. కొద్దిగా సిగరెట్ స్మోకింగ్ ఇట్లాంటివి కూడా ఆయనకు అలవాటు ఉండేటు అన్నటువంటిది నా దృష్టిలో ఉన్నటువంటి విషయం. గాంధీ దాన్ని తీవ్రంగా 1-2 సార్లు ఆక్షేపించినాడు కూడా. ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి అలవాట్లు మంచిది కాదని చెప్పేసి. అంటే కేవలము ప్రజాసేవ అన్నటువంటి అంశమే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా తను ప్రేమించేటువంటి వాళ్ళ గురించి గాంధీజీ ఎంత శ్రద్ధ తీసుకునేటువంటి వాళ్ళని చెప్పేసి లోహియా ఒక సందర్భంలో చెప్పడం అన్నటువంటి జరుగుతుంది. ఇక లోహియా, రామ్ మనోహర్ లోహియా గురించి వచ్చినప్పుడంతా నాకు వచ్చేటువంటి ఒక విషయం ఏమనంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో, మీ ఆంధ్ర రాష్ట్రంలో ఏముందయా, అక్కడ రెడ్లు లేకపోతే కమ్మోళ్ళు, ఈ 2 క్యాస్ట్లే కదా కొట్టుకునేది, తన్నుకునేది, మీ రాజకీయాలు అంతకంటే గొప్పగా ఏమున్నాయనేసి ఆయన అనడము నన్ను విపరీతంగా ఆకర్షించింది. అందుకే లోహియా క్యాస్ట్ సిస్టమ్ మీద ఏం రాస్తాడు అన్నటువంటిది అదొక్కటి చదవగలిగినాను నేను. మిగతాటివి చాలా విషయాలు ఈరోజు రవికుమార్ గారి ద్వారా మనం వింటాము. ఎందుకనంటే లోహియా గురించి మనము అర్థం చేసుకోగలిగితేనే. ఇంతకుముందు ఒక మీటింగ్ లో రవికుమార్ గారు అన్నట్టు 1840 నుంచి 1950 వరకు హిస్టరీ అన్నటువంటిది మనకు చదవకపోతే, ఆ హిస్టరీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనకు చదవకపోతే, మనకు హిస్టరీ గురించి, మన భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి మనకు తెలియనట్టే అని చెప్పేసి మనం ఇంతకుముందు ఒకసారి మీటింగ్ లో రవికుమార్ గారు అన్నట్టు నాకు గుర్తుంది. కాబట్టి లోహియా is one of the important persons whom we are going to learn a lot in this very short session of 1 hour period. And after that, as usual, we will have time for half an hour for discussions and interactions. ఇది మన సిఎస్డి విత్ ఇన్ నామ్స్ లిమిటేషన్స్ లలో రవికుమార్ గారు సిఎస్డి వ్యవస్థాపకులు అయినప్పటికీ కూడా ఈ నామ్స్ రూల్స్ ఆయనకు కూడా వర్తిస్తాయి అనేది ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ, ఈ టైమింగ్స్ కానీ లేకపోతే లిమిటేషన్స్ కానీ ఇక రవికుమార్ గారిని మొదలు పెట్టాల్సిందిగా సిఎస్డి సభ్యులందరి తరఫున అభ్యర్థిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, డాక్టర్ మురళీధర్ గారు. మనము యాక్చువల్గా ఈ సిరీస్ ఒక 6
పొలిటికల్ ఐడియాస్, 6 పొలిటికల్ ఐడియాస్ గురించి గత 6 వారాలుగా మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్గా లాస్ట్ వీక్ లోహియా ఉండాలి, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల మనము విశాఖపట్నం వెళ్ళడంతో ఆ రోజున లోహియా గురించి మాట్లాడుకోవడానికి కుదరలేదు. సో ఈ సెషన్కి అది ఎక్స్టెండ్ అయ్యింది. యాక్చువల్గా లాస్ట్ వీక్తోనే అయిపోయింది అది. మన ఈ 6 ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ హూ హ్యావ్ మౌల్డెడ్ ది ఇండియన్ పొలిటికల్ థాట్, అంటే మార్క్స్, గాంధీ, సావర్కర్, నెహ్రూ, అంబేద్కర్, లోహియా. ఈ 6 చాలా ఎక్సెప్షనల్ స్కాలర్స్ who have come from India, and each has his own wonderful thought process, and each has seen Indian context in a different way altogether. So ఇది చాలా, ఈ 6 చాలా సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్. ఇవాళ మనం డిస్కస్ చేసేటువంటి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఒక వైబ్రెంట్ ఒరిజినల్ థింకర్. అంటే మామూలుగా మనకు, నేను జనరల్గా ఈ ఒరిజినల్ థింకర్ అనే మాట చాలా ప్రాబ్లమేటిక్, నేను ఒప్పుకుంటాను. అంటే వాట్ ఈజ్ ఒరిజినల్? ఆఫ్టర్ ఆల్ వీ స్టడీ సంథింగ్, వీ లెర్న్ సంథింగ్, వీ అక్వైర్ సమ్ నాలెడ్జ్, వాట్ వీ కాల్ ఎస్ రిసీవ్డ్ నాలెడ్జ్ అంటాం మనం. ఈ రిసీవ్డ్ నాలెడ్జ్తోనే ఎవరైనా సరే ఎదుగుతారు సమాజంలోకి. మరి వాట్ ఈస్ దట్ యు మీన్ బై ఒరిజినల్ థింకర్? అంటే ఆ ఉన్న ఫ్లోలోనే, ఆ ఉన్నటువంటి చారిత్రక పరిణామ దశలోనే ఒకతను ఒక డిఫరెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తాడు, ఒక డిఫరెంట్ అండర్స్టాండింగ్ తీసుకొస్తాడు ఆ చర్చలోకి. అలా భారతదేశంలో అత్యంత ఒరిజినల్గా థింక్ చేసినటువంటి ఒక 2 వ్యక్తులు కనుక చెప్పాలంటే ఖచ్చితంగా గాంధీ అండ్ లోహియా వస్తారు పిక్చర్లోకి. ఎందుకు అంటే వాళ్లకు, గాంధీ ఏమో ప్రత్యేకంగా ఆయన ఏం ఫిలాసఫీ స్టూడెంట్ కాదు, లేకపోతే ఆయన ఏమి ఎకనామిక్స్ స్టూడెంట్ కాదు. ఆయన చదివింది ఒక లా డిగ్రీ, లా ప్రాక్టీస్ చేశాడు. కానీ ఆయన చాలా క్లినికల్ అబ్జర్వేషన్ ఉంటుంది సొసైటీ మీద. ఈచ్ ఇండివిజువల్ని, ఈచ్ సమూహాన్ని ఎలా గుర్తించాలి, వాళ్ళ గ్రీవెన్సెస్ ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయనకు ఒక ఒరిజినల్ రూరల్ ఇండియన్, ఒక ఫార్మర్ కానివ్వండి, ఒక ఆర్టిజాన్ కానివ్వండి, ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాడు గాంధీ. కానీ లోహియా ఆయన జర్మనీకి వెళ్తాడు, ఎకనామిక్స్లో పిహెచ్డి చేస్తాడు. ఆ పిహెచ్డి కూడా ప్రత్యేకంగా హీ డస్ హిస్ పిహెచ్డి ఆన్ ది సాల్ట్ లాస్ అండ్ సత్యాగ్రహ. అంటే అప్పుడే జరిగింది 1930లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని. అది ఎందుకంటే మీకు ఇటువంటి పోలిక చెప్పేటప్పుడు మీకు చాలా విషయాలు చెప్పాలి నేను. మార్క్స్ జీవితంలో ప్రధానమైన మార్పు తీసుకొచ్చిన అంశం ఏమిటి అంటే, ఆనాడు ఆయన ఫ్రాన్స్లో ఈ న్యూ జిటాంగ్ అంటాం మనం మామూలుగా మాట్లాడాలంటే, ఆ మ్యాగజైన్కి కాంట్రిబ్యూటర్గా పనిచేస్తున్నప్పుడు ఫ్రాన్స్లో ఒక లా ఇంట్రడ్యూస్ చేస్తారు అడవులను కొట్టేయడం మీద. అంటే ఫార్మర్స్ అడవులకు వెళ్ళి మామూలుగా ఈ కలప అది తెచ్చుకుంటూ ఉంటారు, దాని మీద రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఒక లా వస్తుంది. యాక్చువల్గా దట్ ఈస్ ది ఒరిజినల్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మార్క్స్ టు గెట్ ఇన్ టు పొలిటికల్ ఎకానమీ. అసలు ఎకనామిక్స్లోకి మార్క్స్ని లాగిన అంశం అది. అప్పటిదాకా మార్క్స్ ఒక ఐడియలిస్టు, మార్క్స్ ఒక హెగెలియను, మార్క్స్ ఒక లెఫ్ట్ హెగెలియను, అంటే ఇవన్నీ ఉన్నాయి. కానీ మార్క్స్కి యాక్చువల్ ఎకనామిక్స్ని పట్టుకునే టైం ఎప్పుడు వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా ఈ ఫ్రాన్స్లో అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక చట్టం. అలాగే భారతదేశంలో సాల్ట్ లాస్కు వ్యతిరేకంగా గాంధీ చేసినటువంటి సత్యాగ్రహ ఏదైతే అది ఒక రకంగా చెప్పాలంటే మొత్తం దేశాన్ని, అది మొట్టమొదటి దాని గురించి ప్రపోజల్ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నవ్వుకున్నారు, కాంగ్రెస్లో ఆయన కొలీగ్స్ నవ్వుకున్నారు, తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ నవ్వుకుంది, ఏముంది సాల్టే కదా చేసుకోపో అన్నారు. ఆయన కూడా పెద్ద బెటాలియన్తో ఏం బయలుదేరలా, కొద్ది మంది తన బాగా క్లోజ్గా ఉన్నటువంటి డిసైపుల్స్ తీసుకుని బయలుదేరాడు. ఒక 280 కిలోమీటర్ల ప్రయాణము. మొత్తం మీద చివరికి వచ్చేటప్పటికి కొన్ని వేల మంది అతని చుట్టూ ఉన్నారు. అంటే ఇలాంటి మూమెంట్స్ని తయారు చేయడంలో గాంధీకి ఒక ఎక్స్పర్టైజ్ ఉంది. ఈ సాల్ట్ లాస్ను బ్రేక్ చేయడం అనేటువంటిది యాక్చువల్గా ఇక దానితో ఎండ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అని అంటారు ఎవరైనా సరే. చాలా మంది అనలిస్టులు ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్. ఆ తర్వాత ఫ్రీడమ్ ఎప్పుడు ఇస్తారనేది, ఇవాళ ఇస్తారా, 5 ఏళ్ళకి ఇస్తారా, 10 ఏళ్ళకి ఇస్తారా, 20 ఏళ్ళకి ఇస్తారా అనేది కేవలం రకరకాల చర్చల మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూడా ఫ్రీడమే మెయిన్గా ఇష్యూ.
అయితే డిఫరెంట్ సెక్టర్స్, డిఫరెంట్ సెక్షన్స్ వాళ్ళు మాకు ఈ రైట్స్ కావాలి, ఆ రైట్స్ కావాలి అనే డిస్కషన్ కొద్దిగా చాలా ఎక్కువ కాలం ప్రొలాంగ్ అవ్వడము, తర్వాత మధ్యలో సెకండ్ వరల్డ్ వార్ ఇంటర్వ్యూన్ అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ జరిగిన కథ అంతా ఉంది. సో ఈ సాల్ట్ లాస్ మీద పిహెచ్డి చేస్తాడు ఆయన, రామ్ మనోహర్ లోహియా. ఆయన యొక్క దాంట్లో ఎకనామిక్స్ నుంచి హంబోల్ట్ యూనివర్సిటీ జర్మనీ నుంచి డిగ్రీ తీసుకుంటాడు. ఇక ఆ జర్మనీలో ఉన్నప్పుడు ఆయన పోయిన మొదటి రోజు నుంచే ఆయన జర్మనీ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి చాలా శ్రద్ధ చూపించి బై ద టైమ్ హీ రిటర్న్స్ టు ఇండియా హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ జర్మనీ లాంగ్వేజ్. జర్మనీ లాంగ్వేజ్లో అంత గ్రేట్ ఎక్స్పర్టైజ్ సంపాదించిన వ్యక్తి ఆయన. అందుకనే ఆయన చాలాసార్లు డ్రాఫ్ట్స్ని, అంటే లైక్ ఇంగ్లీష్లోకి రష్యన్ భాషలోకి ట్రాన్స్లేట్ కానటువంటి మార్క్స్ ఒరిజినల్ వర్క్స్ని కూడా, అలాగే హెగెల్ యొక్క వర్క్స్ని కూడా అతను జర్మనీలో చదవగలిగాడు. ఇక మూడవ ఇన్ఫ్లుయెన్స్ ఏమిటంటే, మీకు గనక గోతా ప్రోగ్రామ్ అని మార్క్సిస్టులకు చాలా మందికి ఐడియా ఉంటుంది. గోతా ప్రోగ్రామ్ అనే ఒక మాట వినే ఉంటారు. 1875లో మార్క్స్ శిష్యులు, మార్క్స్కు వ్యతిరేకంగా చాలా కాలంగా పనిచేసినటువంటి లసల్ అనేటువంటి ఇంకొక జర్మనీ యూనియన్ లీడరు, అతను చనిపోతాడు అప్పటికి. కానీ ఫెర్నాండ్ లాసలే శిష్యులు, మార్క్స్ శిష్యులు కలిసి గోతా అనే ఒక చోట కూర్చొని ఇద్దరూ కలిసిపోయి ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆలోచనతో, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ పార్టీతో వాళ్ళు ముందుకు వస్తారు. దాని మీద మార్క్స్ ది క్రిటిక్ ఆఫ్ గోతా ప్రోగ్రామ్ అనే ఒక గొప్ప పుస్తకం కూడా రాస్తాడు. సో వీళ్ళంతా కూడా సోషల్ డెమోక్రాట్స్ అంటారు. వీళ్ళు మార్క్సిజాన్ని యాక్సెప్ట్ చేస్తారు, కానీ బట్ వర్గ పోరాటం ఆర్మ్డ్ రెవల్యూషన్ గా ఉండక్కర్లేదు అనేది వీళ్ళకున్న ప్రధానమైన ప్రతిపాదన. అంటే వర్గం అనేది ఉంటుంది, వర్గ పోరాటం ఉంటుంది, కానీ అది మాస్ స్ట్రగుల్ గా జరగాలే కానీ అది ఆర్మ్డ్ స్ట్రగుల్ గా జరగాల్సిన అవసరం లేదు. దేర్ ఈస్ నో నెసెసిటీ ఆఫ్ ఇన్వోకింగ్ వైలెన్స్ ఇన్ ది క్లాస్ స్ట్రగుల్ అనేటువంటిది. ఇది వీళ్ళే కాదు, ఈవెన్ బ్రిటిష్ వర్కర్స్ అదే అంటారు, ఫ్రెంచ్ వర్కర్స్ అదే అంటారు, ఎక్సెప్టింగ్ కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద వర్కర్స్. ఎస్పెషల్లీ తర్వాత కాలంలో రష్యన్స్ చాలా సీరియస్ గా తీసుకుంటారు ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ ని. అదర్వైజ్ మిగతా బ్రిటిష్, యూరోప్ లోని మెజారిటీ ఆఫ్ ద నేషన్స్ లో ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటే క్లాస్ స్ట్రగుల్ ఉంటుంది, కానీ ఆర్మ్డ్ స్ట్రగుల్ ని కాదంటారు. సో దీన్నే ఎస్పీడి అంటారు, అంటే డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ. ఈ పార్టీ యాక్టివిటీస్ లో ఆ 3 ఏళ్ల పాటు లోహియా బాగా పార్టిసిపేట్ చేస్తాడు. అయితే అదే టైంలో హిట్లరు ఎదుగుతూ ఉంటాడు. హిట్లర్ ఆల్రెడీ ఈ కమ్యూనిస్టులని, సోషల్ డెమోక్రాట్స్ని ఒక్కొక్కరిని అణచివేత మొదలు పెడతాడు. సో ఇతనికి పిహెచ్డి వచ్చిన వెంటనే అతని ప్రొఫెసర్స్ అంతా కూడా ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే దేర్ ఇస్ ఎ లైక్లీహుడ్ ఆఫ్ పొలిటికల్ అరెస్ట్, ఇంకా ఆ తర్వాత మళ్ళీ బయటకు కూడా రాలేవు, చాలా డేంజరస్ పొజిషన్స్ వస్తున్నాయి, వెళ్ళిపోమంటారు. అలా అతను మళ్ళీ 33లో ఇండియాకి వస్తాడు. అదే వచ్చిన ఒక రోజు మాత్రం మద్రాసులో చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటన జరుగుతుంది. ఆయన మద్రాసులో చేరేటప్పటికీ ఆయన దగ్గర చేతిలో చిల్లి గవ్వ ఉండకపోతే హిందూ ఆఫీస్కి వెళ్ళి ఐ విల్ గివ్ అన్ ఆర్టికల్ టు యూ ఆన్ జర్మనీ, ఎస్పెషల్లీ ఆన్ హిట్లర్, ఫ్యూచర్ ఆఫ్ హిట్లర్ అనే ఒక ఆర్టికల్ ఇస్తాను, మీరు నాకు ఎంత డబ్బులు ఇస్తారంటారు. అప్పుడు వాళ్ళు వెంటనే ఓ 25 రూపాయలు ఇస్తారు అతనికి ఆ ఆర్టికల్కి. ఆయన అక్కడక్కడ కూర్చొని వెంటనే అప్పటికప్పుడు కూర్చొని ఆర్టికల్ రాసి చేసేస్తాడు, 25 రూపాయలు తీసుకుంటాడు, అక్కడి నుంచి కలకటాకు వస్తాడు ఆ డబ్బులతో. ఇక లోహియా యొక్క వ్యక్తిత్వం ఏంటంటే, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆయన చాలా హై పొలిటికల్ యాక్టివిస్ట్. అంటే చాలా మందికి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు వస్తేనే పొలిటికల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది అనుకుంటాం. కానీ ఈయన 10 years నాటికే చాలా, అంటే 5th క్లాస్ 6th క్లాస్ చదివే నాటికే మంచి పొలిటికల్ యాక్టివిస్ట్. అంటే బ్రిటిష్ రూల్ని వ్యతిరేకిస్తూ ఖాదీ బట్టలు వేసుకోవాలని చెప్పేసి స్వదేశీ ఉద్యమాన్ని స్కూల్లో నడుపుతాడు, ఆయన లీడర్షిప్ చేస్తాడు 5వ తరగతిలో. సో అలా అతను చాలా వాళ్ళ ఫాదర్ కూడా కాంగ్రెస్ లో పనిచేశాడు, హీరాలాల్ అని చెప్పేసి. ఆయన కూడా గాంధీకి చాలా వీరభక్తుడు. అంటే ఈయన లైఫ్ లో మొదటి ఇన్సిడెంట్ ఏమిటంటే, హీరాలాల్ భుజం మీద కూర్చొని గాంధీ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు గాంధీ ఇతని బుగ్గ మీద చెయ్యి వేస్తాడు అని ఒక మాట ఉంటుంది. సో ఇట్లా అతనికి ఒక గాంధీ అంటే ఒక సపరేట్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆయన డే 1 ఇండియాకి వచ్చిన మొదటి రోజు నుంచే హీ స్టార్ట్స్ హిస్ పొలిటికల్ యాక్టివిటీ. అంటే అంత వెంటనే పొలిటికల్ యాక్టివిటీలోకి
ఇన్వాల్వ్ అయిపోయిన వ్యక్తుల్లో నెహ్రూ తర్వాత లోహియాకి అంత సిగ్నిఫికెన్స్ ఉంది. మిగతా వాళ్ళంతా మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. ఈయన ఎక్కడా గ్యాప్ తీసుకోలే. 1932లో వచ్చిన వెంటనే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఫారిన్ రిలేషన్స్ ఫామ్ చేయడానికి ఒక బాడీ తయారు చేస్తారు. ఆ బాడీకి హెడ్ అవుతాడు ఇతను. అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఫారిన్ పాలసీ, ఎందుకంటే అప్పటికే లోహియా వాజ్ రికగ్నైజ్ యాజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఫారిన్ పాలసీ. దీని తరువాత మళ్ళీ కొద్ది కాలానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆచార్య నరేంద్ర దేవ్, జయప్రకాష్ నారాయణ్, అశోక్ మెహతా, అచ్యుత్ పట్వర్ధన్ ఇలాంటి వాళ్ళంతా కొంతమంది కలిసి కాంగ్రెస్ లోనే ఒక భాగంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని 1934లో ప్రారంభిస్తారు. ఈ 1934లో ఫామ్ అయినటువంటి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో భాగమే, అదేం ప్రత్యేకమైన పొలిటికల్ పార్టీ కాదు. 1934లో అదే టైంలో ఇంకొకటి కూడా జరుగుతుంది ఇన్సిడెంట్. ఏంటంటే అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేసి వాళ్ళ మీద కొన్ని కుట్ర కేసులు పెట్టి వాళ్ళని పొలిటికల్ గా ఇబ్బంది పెట్టే టైం. అప్పుడు కమ్యూనిస్టులు కూడా ఏం చేస్తారంటే ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి అండర్ ది గైజ్ ఆఫ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ దే కంటిన్యూ దేర్ పొలిటికల్ యాక్టివిటీ. ఇదంతా ఒక యాక్టివిటీగా జరుగుతుంది. సమ్వేర్ అరౌండ్ 1944 ఇప్పటిదాకా అంత ప్రయాణం బాగానే ఉంది. అందులో నెహ్రూ అంటే ఒక మంచి సోషలిస్ట్ గా, లోహియాకి, సుభాష్ చంద్రబోస్కి, అంటే యంగర్ జనరేషన్ అంతా కూడా, జయప్రకాష్ నారాయణకి, ఆచార్య నరేంద్ర దేవ్కి, మిగతా వాళ్ళకు కూడా ఒక ఐడియల్ ఫిగర్ నెహ్రూ. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే చాలా బలమైనటువంటి ఫ్యూడల్ సిస్టమ్స్ ఉంటాయి. పేరుకు కాంగ్రెస్ పార్టీ లిబరల్ పార్టీగా బయటికి కనబడ్డా కానీ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ మోర్ దాన్ 80 to 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్యూడల్ లార్డ్స్. సో వాళ్ళు ఈ సోషలిజం అనేటువంటి, లేదా కమ్యూనిజం, సోషలిజం, మార్క్సిజం అనే మాటల్ని ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 1926లోనే, అంటే లోహియా ఇంకా జర్మనీకి వెళ్ళడము, వెనక్కి రావడం జరగకముందే ఆచార్య నరేంద్ర దేవ్ గారి ఆధ్వర్యంలో అగ్రికల్చరల్ సోషలిస్ట్ పాలసీ అని ఒక పాలసీ ఇస్తారు వాళ్ళు, వీళ్ళంతా ఈ సోషలిస్ట్ కలిసి. దాన్ని 1929లో ఒక లాహోర్ కాంగ్రెస్ లో నెహ్రూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని ఆ పాలసీని. ఎప్పుడైతే ఈ నెహ్రూ ఈ సోషలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ తో ఈ పాలసీని యాక్సెప్ట్ చేస్తాడో వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఫ్యూడల్ అండ్ సాంప్రదాయవాదులంతా కూడా ఇది టూ అర్లీ, ఇప్పుడే మనము కమ్యూనిస్ట్ లాగా సోషలిస్ట్ లాగా ఉండడానికి వీల్లేదు, అసలు సోషలిస్ట్ కమ్యూనిస్ట్ అనేటువంటి ఐడియాస్ ని నేను కాంగ్రెస్ లో ఎదగనివ్వను అనే స్టాండ్ తీసుకుంటాడు పటేల్. సో ఈ రప్చర్ చాలా నడుస్తూ ఉంటుంది. సమ్వేర్ అరౌండ్ 1942 క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు అందరికంటే ఎక్కువగా జైల్లో, క్విట్ ఇండియా మూమెంట్ ద్వారా అందరికంటే ఎక్కువ జైల్లో గడిపిన వాడు జయప్రకాష్ నారాయణ లోహియా. అంటే 44 నాటికి మెజారిటీ ఆఫ్ ది కాంగ్రెస్ లీడర్స్ బయటకు వచ్చేస్తారు. బట్ లోహియా అండ్ జయప్రకాష్ నారాయణ రారు. ఎందుకంటే వాళ్ళు క్విట్ ఇండియా మూమెంట్ లో కొంత వయలెంట్ అప్రోచ్ తీసుకొని ఉంటారు. అంటే దాంట్లో వీళ్ళు టెలిగ్రాఫ్ లైన్లు తీసేయడము, రైల్వే ట్రాక్లు తీసేయడము, ఆ తర్వాత సీక్రెట్ రేడియో రన్ చేయడము, ఇవన్నీ వీళ్ళ మీద అలిగేషన్స్ ఉంటాయి. అంటే వీళ్ళని యాక్చువల్ గా దేశ వ్యతిరేకులుగా తీసి వాళ్ళకి సపరేట్ పెనాలిటీస్ ఇస్తారు వాళ్ళకి. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఇది మన లోహియా అండ్ జయప్రకాష్ నారాయణ టు కమ్ అవుట్. ఈ లోపుగా 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో కమ్యూనిస్టులు ఒక డిఫరెంట్ స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళు ఓపెన్ గా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ని ఆ టైంలో ఒప్పుకోరు. వాళ్ళు ఏమిటంటే ఇవన్నీ చాలా, ఇప్పుడు నేను అంత తీవ్రమైనటువంటి దీంట్లో పోవట్లేదు, కానీ ఇవన్నీ కలిసి మొత్తం మీద కమ్యూనిస్టులకి ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి మధ్య డిస్ప్యూట్స్ ని హెవీగా తీసుకొచ్చేస్తాయి. ఈలోగా పటేల్ అండ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, గోవింద వల్లభ్ పంత్ వీళ్ళంతా ఒక సమూహం. వీళ్ళు ఏం చేస్తారంటే ఎలాగైనా సరే సోషలిస్ట్ని, కమ్యూనిస్టుల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు గెంటేయాలని ట్రై చేస్తారు. సో ఇటు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు బయటకు గెంటేస్తుంది, కమ్యూనిస్టులు కూడా ఈ లోపుగా వీళ్ళందరూ జైల్లో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు క్విట్ ఇండియా మూవ్మెంట్ ని అంత సపోర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు కొంత సేఫ్ ఏరియాలో ఉంటారు, వాళ్ళు బలపడుతూ ఉంటారు, సోషలిస్ట్ బలహీనపడుతూ ఉంటారు. ఇదంతా ఒక చారిత్రక పరిణామం, అంత హెవీ డిస్కషన్ మనకేం అక్కర్లేదు. సో ఇలా బయటికి వచ్చే టైంకి ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేయడం వల్ల వీళ్ళు 1948 నాటికి
ఒక ప్రజా సోషలిస్ట్ పార్టీ అనే ఒక పార్టీని పెట్టుకుంటారు. ఈ ప్రజా సోషలిస్ట్ పార్టీ నిజానికి ప్రీ ఇండిపెండెన్స్ కు ముందే, అంటే ఇండిపెండెన్స్ టైం నాటికే ట్రావెన్కోర్ అనేటువంటి ప్రావిన్స్ లో, అంటే ప్రిన్సిపల్ స్టేట్ లో అధికారంలోకి వస్తుంది ఎన్నికల ద్వారా. వచ్చిన ఒక 6 నెలల్లో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏమిటి అంటే పిళ్ళై గవర్నమెంట్ అంటారు దాన్ని. ఆ పిళ్ళై గవర్నమెంట్ లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. వాళ్ళు వర్కర్స్ మీద కాల్పులు జరపాల్సి వస్తుంది. ఒకసారి ఒక ఇండస్ట్రియల్ అండస్ట్ వస్తుంది. లోహియా ఏమంటాడంటే మన పొలిటికల్ సిద్ధాంతమే వైలెన్స్ యూజ్ చేయకూడదు, అటువంటిప్పుడు స్టేట్ గా కూడా మనం వైలెన్స్ యూజ్ చేయడానికి వీల్లేదు, కాబట్టి మీరు రిజైన్ చేయండి అంటాడు. ఈ ఐడియల్ స్టాండ్ వల్ల ప్రజా సోషలిస్ట్ పార్టీ బాగా ఇబ్బంది పడుతుంది. వాళ్ళందరూ కలిసి మొత్తం మీద లోహియాని బయటికి పంపించేస్తారు. అలా బయటికి వచ్చిన లోహియా సోషలిస్ట్ పార్టీ అని ఇంకొక ఆల్టర్నేటివ్ గా 1952లో స్టార్ట్ చేసుకుంటాడు. ఇది ఆయన పొలిటికల్ గ్రోత్, స్ట్రగుల్స్ ఇవన్నీ. అయితే ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలో లోహియా 1939-42 మధ్య, అంటే 1939లోనే మొదలు పెడతాడు. ఇది ఏమిటంటే ఆయన ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటాడు. హిస్టరీ, ఎకనామిక్స్, ఫిలాసఫీ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పెద్ద సిద్ధాంత గ్రంథం రాయాలని మొదలు పెడతాడు. అయితే దాని పేరే ఏమిటంటే ఫస్ట్ చాప్టర్ దాంట్లో ఎకనామిక్స్ ఆఫ్టర్ మార్క్స్. ఇది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ రైటింగ్ ఆఫ్ లోహియా. ఎకనామిక్స్ ఆఫ్టర్ మార్క్స్ అనేది ఏమిటి అంటే అసలు మార్క్సిస్ట్ థియరైజేషన్ తర్వాత ఎక్కడ తేడా వచ్చింది, ఎందుకు మార్క్సిస్ట్ థియరీ ప్రకారము వీళ్ళు అనుకున్నటువంటి రెవల్యూషన్స్ జరగలేదు. ఎందుకంటే రష్యాలో జరిగింది, లెనిన్ ఆధ్వర్యంలో జరిగింది. బట్ లెనిన్ మార్క్సిస్ట్ థియరీలో కొన్ని వేరే వేరే ఏరియాస్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. వర్కింగ్ క్లాస్ కాన్షియస్నెస్ కోసం వెయిట్ చేయక్కర్లేదు, అది ఆటోమేటిక్గా రాదు. ఒక సొసైటీలో ఉండేటువంటి ఇంటలెక్చువల్స్ తాము డ్యూటీగా తీసుకొని ఈ వర్కింగ్ క్లాస్ కాన్షియస్నెస్ ని పెంచాలి వర్కర్స్ మధ్య, అప్పుడు కానీ మీకు వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ రాదు అనేటువంటి కొత్త ప్రతిపాదన. మార్క్స్ ప్రతిపాదనలో అది ఆటోమేటిక్, ఎందుకంటే క్యాపిటలిస్ట్ దాని ఏమంటారు ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ అయ్యే కొద్ది క్యాపిటలిస్ట్ బలపడుతూ ఉంటాడు, వర్కర్ ఏమో బలహీనపడుతూ ఉంటాడు, రోజు రోజుకి పాపర్ అయిపోతాడు. ఈ పాపర్ అయినటువంటి, అంటే పేదరికానికి పోతున్నటువంటి వర్కరు ఒక సోషల్ ఫోర్స్ గా తయారవుతాడు. ఆ సోషల్ ఫోర్స్ నుంచి అతను ఒక సోషల్ క్లాస్ గా తయారవుతాడు. ఈ సోషల్ క్లాస్ అనేది ఇదంతా ఆటోమేటిక్. చాలా మార్క్సిస్ట్ థియరీలో ఉండేటువంటి చాలా ఏరియాస్ లో ఒక వ్యక్తులతో సంబంధం లేదు, అది జరుగుతుంది అంతే ఆ సిద్ధాంతం. దానికి ఏంటంటే ఒక రకమైనటువంటి మీ ఇష్టం ఇనెక్జోరబుల్ లాస్ అంటాం వాటిని. అంటే ఇనెక్జోరబుల్ లాస్ అంటే మీరేం ప్రత్యేకంగా దాన్ని ఆపడం, లేకపోతే దాన్ని సృష్టించడము, దాన్ని క్రియేట్ చేయడము ఇవేమి ఉండవు. అది ఆటోమేటిక్ గానే ఫ్యూడలిజాన్ని అపోజ్ చేస్తూ క్యాపిటలిజం ఎలా అయితే ఆటోమేటిక్ గా ఎమర్జ్ అయిందో, అలాగే క్యాపిటలిజాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఫోర్సెస్, అంటే వర్కింగ్ క్లాస్, ఎస్పెషలీ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ వర్కింగ్ క్లాస్, దాన్నే ఆయన ప్రొలిటేరియట్ అన్నాడు. ప్రొలిటేరియట్, ఈ ప్రొలిటేరియట్ అనేది ఆటోమేటిక్ గా ఒక అడ్వాన్స్డ్ స్టేజ్కి వస్తుంది. దీని ఆధ్వర్యంలో, అంటే అండర్ ద వాన్గార్డ్షిప్ ఆఫ్ ది ప్రొలిటేరియట్ రెవల్యూషన్ వస్తుంది. ఇది మార్క్స్ యొక్క థియరీ. దీంట్లో వ్యక్తుల ప్రమేయం ఏం లేదు. కానీ లెనిన్ దాంట్లో తీసుకొచ్చిన సవరణ ఏంటంటే దేశంలో ఉన్న ఇంటెలిజెన్సియా అలా సైలెంట్ గా ఉండడానికి వీల్లేదు, వీళ్ళు కొంత తమ ప్రొయాక్టివ్ రోల్ చేసి వర్కర్స్ మధ్యకి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఎలా ఎక్స్ప్లాయిట్ అవుతున్నారో చెప్పి వీళ్ళని ఆర్గనైజ్ చేయాలి అనేటువంటి. కాబట్టి లెనిన్ ఒక ఎక్సెప్షన్ మార్క్సిస్ట్ రెవల్యూషన్ తీసుకురావడంలో. సో ఇక్కడ ఈ పరిస్థితుల్లో లోహియా అసలు ఎందుకు వర్కింగ్ క్లాస్ కాన్షియస్నెస్ అనేది దానంతకదిగా ముఖ్యంగా డెవలప్డ్ ఎకానమీస్ లో రాలేదు. ఎందుకంటే డెవలప్డ్ ఎకానమీస్ అంటే జర్మనీ ఆయన దృష్టిలో ఉన్నది, మార్క్స్ దృష్టిలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, ఈ 3 దేశాలలో అడ్వాన్స్డ్ క్యాపిటల్ సిస్టమ్స్ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా పాపరైజేషన్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ జరుగుతుంది. కాబట్టి అక్కడ వర్కింగ్ క్లాస్ ప్రొలిటేరియట్, అడ్వాన్స్డ్ ప్రొలిటేరియట్ కావచ్చు, వాళ్ళ వ్యాన్గార్డ్ లో ఉద్యమాలు జరగాల. కానీ ఎక్కడ అది జరగలేదు. దీనికి కారణం ఏంటి అనే క్వశ్చన్ వేసుకుంటాడు లోహియా. అసలు ఈ క్వశ్చన్కి తెలియకుండా, ఈ ప్రపోజిషన్ అర్థం కాకుండా మార్క్సిజాన్ని మనం అర్థం చేసుకోలేము అనేది మొట్టమొదటి బేసిక్ క్వశ్చన్ ఆఫ్ లోహియా. ఇక రెండోది, మార్క్స్ యొక్క ఆలోచనలో ప్రధానంగా ఉన్నటువంటి ఇదేంటంటే వాల్యూ
వాల్యూ థియరీ అంటాం దాన్ని. అంటే బేసిక్ గా సర్ప్లస్ వాల్యూ ఎలా క్రియేట్ అవుతుంది క్యాపిటలిస్ట్ వైపున అనేది ప్రధానమైనటువంటి సూత్రీకరణ మార్క్స్ లో. సరే, అంతకు ముందున్నటువంటి రికార్డో, ఆడమ్ స్మిత్ అవన్నీ పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది మనకి. సో మార్క్స్ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ అంతా కూడా సర్ప్లస్ వాల్యూ ఎలా క్రియేట్ అవుతుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్. దాన్ని ఎక్కువ దూరం పోకుండా మిమ్మల్ని సింపుల్ గా చెప్పేది ఏమిటంటే, ఒక ప్రొడ్యూస్ని తయారు చేయడానికి ఒక ఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ ఆఫ్ లేబర్ అవసరమైతే, దాని బదులుగా ఆ వర్కర్ దగ్గర నుంచి 2 క్వాంటిటీల లేబర్ కనుక తీసుకుంటే, ఈ ఒక భాగం ఏదైతే ఉందో ఎక్సెస్, అది సర్ప్లస్ గా మారుతుంది అనేది రికార్డులో కూడా చెప్తాడు. ఇదేం మార్క్స్ యొక్క ఫస్ట్ ఇన్నోవేషన్ ఏం కాదు. అయితే మార్క్స్ దాన్ని ఏం చేస్తారంటే ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్ళి సోషల్లీ నెసెసరీ లేబర్ టైం, ఇది చాలా ఆర్థిక సూత్రీకరణలో చాలా ఇంపార్టెంట్. ఇది సోషల్లీ నెసెసరీ లేబర్ టైం ఎంత అంటే, ఒక ప్రొడ్యూసర్కి ఇప్పుడు ఒక ప్రొడ్యూస్ తయారు చేయడానికి ఒకరికి గంట పట్టొచ్చు, ఇంకొకరు 2 గంటలు పట్టొచ్చు, ఇంకొకరికి 6 గంటలు పట్టొచ్చు. కానీ మనం ఎగ్జామిన్ చేసేప్పుడు ఒక న్యూటన్స్ థియరీ లాగా వాక్యూమ్ లో ఎగ్జామిన్ చేయాలి, ఏ ఫోర్సెస్ లేకుండా ఐడియల్ కండిషన్ లో. అలా చేసినప్పుడు వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ సోషల్లీ నెసెసరీ లేబర్ టైం ఫర్ ఏ ప్రొడ్యూస్, ఇది ప్రధానమైన అంశం. దీంట్లో ఎంత సర్ప్లస్ టైంని క్యాపిటలిస్ట్ అప్రోప్రియేట్ చేసుకుంటున్నాడు, దీన్ని సర్ప్లస్ లేబర్ టైం అంటారు. సర్ప్లస్ లేబర్ టైం ఎస్ఎల్టీ డివైడెడ్ బై సోషల్లీ నెసెసరీ లేబర్ టైం, దీన్ని ఎస్ఎల్టీ అంటారు, ఎన్ఎల్టీ అంటారు. ఎస్ఎల్టీ డివైడెడ్ బై ఎన్ఎల్టీ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ. ఇది ఒక అంటే నేను ఇంకా ఆ వాల్యూ థియరీలోకి పూర్తిగా, అంటే నా ఏరియా అది కాదు కాబట్టి. అయితే దీనికి ఇక్కడ మళ్ళీ లోహియా వ్యతిరేకిస్తాడు మార్క్స్ని. యూరోప్ వరకు మీరు చెప్పింది కరెక్టే, కానీ ఒక కొలోనియల్ కంట్రీ లైక్ ఇండియా, కాలనైజ్డ్ కంట్రీకి ఈ లెక్కలు సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే, అసలు కాలనైజేషన్ అనేది లేకపోతే కనుక దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ క్యాపిటలిజం. ఇది బేసిక్ థియరీ ఆఫ్ థియరిటికల్ డిఫరెన్స్ బిట్వీన్ మార్క్స్ అండ్ లోహియా. అసలు కాలనైజేషన్ అనేది లేకపోతే కనుక there is no question of capital coming in advance in European countries, especially England, Germany, America వీటిలో. సో కాలనైజేషన్ అనేది ఎక్సెస్ రిచ్నెస్ ని తీసుకెళ్లి ఆ సొసైటీస్కి అప్పచెప్పింది. ఇక్కడ ఇది చాలా బేసిక్ కన్సిడరేషన్ అండి. ఇది ఎంత వెళ్ళింది అనేది కూడా నేను నా దగ్గర చాలా సీరియస్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, కానీ ఒక్క క్యాలిక్యులేషన్ మాత్రమే చెప్పి వదిలేస్తాను మీకు నేను. ఇప్పుడు ఉదాహరణకి విలియం డిగ్బీ అని ఒక జర్నలిస్ట్, బ్రిటిష్ జర్నలిస్ట్ అండ్ రైటర్, ఆయన 1901లో ఒక క్యాలిక్యులేషన్ చేస్తాడు. ఆ పుస్తకం పేరు ప్రాస్పరస్ బ్రిటిష్ ఇండియా, రివల్యూషన్ ఫ్రమ్ అఫీషియల్ రికార్డ్స్ అని 1901 పుస్తకం ఇది. దీంట్లో ఆయన ఏమంటాడంటే 1801 నుంచి 1900 మధ్యలో, 1801 టు 1900 మధ్యలో భారతదేశం నుంచి ఇంగ్లాండ్కు వెళ్ళినటువంటి టోటల్ ఎకనామిక్ గెయిన్ కనుక లెక్క వేస్తే అది 418 కోట్ల పౌండ్లు. ఒక 100 yearsలో భారతదేశం నుంచి ఇంగ్లాండ్కు వెళ్ళినటువంటి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి. నేను ఇప్పుడు అన్ని చెప్పట్లేదు. దాదాబాయి నవరోజీ మీకు తెలిసే ఉంటుంది. దాదాబాయి నవరోజీ కూడా దీన్ని పట్టుకుంటాడు. అందుకనే ఇండియన్ సోషలిస్టులు ఏమంటారంటే, బాబు మనం చూడాల్సింది దాదాబాయి నవరోజీని, మార్క్స్ కాదని అంటారు కొంతమంది. ఎందుకంటే దాదాబాయి నవరోజీ కూడా ఇవే క్యాలిక్యులేషన్స్ వేసి 1835 టు 1872 మధ్య ఒక అరౌండ్ 30 లెస్ దాన్ 36 37 ఇయర్స్లో 13 మిలియన్ల వర్త్ గూడ్స్, అంటే 13 మిలియన్ పౌండ్ల వర్త్ యొక్క గూడ్స్ ఇండియా నుంచి బ్రిటిష్కి వెళ్ళింది. ఇట్లా ఒక దాదాపు 10-15 రకాల ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే 1801కి ఇది కూడా మీకు నేను ఒక ఫిగర్ గా చెప్పాలి. 1801 నుంచి ఆయన పాల్ బ్యారన్ అని, ఈయన మార్క్సిస్ట్, ఈయన బేసిక్ అమెరికన్ మార్క్సిస్ట్, పాల్ బ్యారన్, BARAN. ఇతను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్.
ఈయన ద పొలిటికల్ ఎకానమీ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ అనే ఒక పుస్తకం రాస్తాడు. దాంట్లో ఆయన ఏమంటాడంటే కనీసం 1757 నుంచి 1947 మధ్య భారతదేశపు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ నుంచి 8% డైరెక్ట్ గా ప్రతి సంవత్సరం వెళ్ళిపోయింది అంటే ప్రతి సంవత్సరం ఒక 8% ఆఫ్ ది రిచ్నెస్ వెళ్ళిపోయింది డైరెక్ట్ గా. ఇంకా 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 చాలా డీటెయిల్స్ ఉన్నాయి, చాలా లెక్కలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో లోహియా ఏమంటాడంటే అసలు కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ కనుక చెప్పకపోతే, కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ కనుక కౌంట్ లోకి తీసుకోకపోతే అది ఇట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఎనీ హెల్ప్ఫుల్ పొలిటికల్ ఎకానమీ యాజ్ ఫర్ as ఇండియా ఇస్ కన్సర్న్. బికాస్ ఇండియా, సర్టన్ ఆఫ్ ది ఏషియన్ కంట్రీస్ అండ్ దెన్ ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ వర్ ద విక్టిమ్స్ ఆఫ్ కాలనైజేషన్. చైనాకి సమస్య లేదు, రష్యాకి సమస్య లేదు, మిగతా యూరోప్ లో ఉండేటువంటి డెవలప్డ్ కంట్రీస్ కి సమస్యలు లేవు. కాబట్టి వాటి ఎకానమీ పరంగా ఇండియన్ ఎకానమీని అర్థం చేసుకోలేము. సో ఈ కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది అంటే ఒక మాట అంటాడు ఒక చోట లోహియా, యూరోప్ లో తిరుగుతున్న ప్రతి యంత్రము వెనకాల భారతీయుడి రక్తము, చీమురు, ఇది చీము అది దాంట్లో ఫ్యూయల్ గా పనిచేస్తుంది అంటాడు. అంటే ఈ దీన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పడంలో రామ్ మనోహర్ లోహియా ఒక ఇండిపెండెంట్ సోషలిస్ట్ పాత్ ఇండియాకి తీసుకుంటే కానీ సోషలిజాన్ని భారతదేశంలో తీసుకురావాలి అంటే ఒక డిఫరెంట్ పాత్ ఒకటి తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రధాన ప్రతిపాదన చేస్తాడు. ఇక లోహియా యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అతను కేవలం భారతదేశంలో స్ట్రగుల్కి మాత్రమే రిస్ట్రిక్ట్ కాలా. అతను ఫ్రీడమ్ స్ట్రగుల్ భారతదేశంలో జరుగుతున్నప్పుడే అతను నేపాల్లో ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేస్తాడు. అది పెద్ద గొడవ అవుతుంది కాంగ్రెస్ లో, అసలు మనము ప్రిన్స్లీ స్టేట్స్ లోనే పాల్గొనకూడదు ఫ్రీడమ్ స్ట్రగుల్లో, అంటే నువ్వు నేపాల్ వేరే దేశం వెళ్ళి మీరు వాట్ ఈస్ దిస్ యు ఆర్ డూయింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని. అట్లాగే గోవాలో 1940s నుంచే ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ చేస్తాడు. సో ఇలా అంటే బియాండ్ ఇండియా స్ట్రగుల్ చేయడము, పోస్ట్ ఇండిపెండెంట్ లో అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అత్యంత ఎక్కువగా జైలుకు వెళ్ళినటువంటి సత్యాగ్రహ అనే ఆయుధాన్ని తీసుకొని, అదే అంటాడైనా ఏ సత్యాగ్రహ అయితే కాంగ్రెస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించడానికి ఉపయోగించారో అదే సత్యాగ్రహాన్ని పోస్ట్ ఇండిపెండెంట్ లో మేము నెహ్రూవియన్ గవర్నమెంట్ మీద చేస్తున్నప్పుడు నెహ్రూవియన్ గవర్నమెంట్ మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. బ్రిటిషర్స్ కంటే కూడా క్రూరమైనటువంటి అరెస్టులు, క్రూరమైనటువంటి ఏమంటారే జైలులో కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ అనేటువంటి ఒక మాట మాట్లాడతాడు. సరే, ఇది బేసిక్ గా లోహియా యొక్క, నేను లోహియా ఫిలాసఫీలోకి వెళ్తాను తర్వాత త్వరగా. 2-3 ఇన్సిడెంట్స్ చెప్పాలి మీకు నేను. ఒకటి ఏంటంటే అతని టిపికల్ నేచర్ ఎలా ఉంటుంది అంటే అతను 3 సార్లు విశ్వయాత్రకు అంటే విదేశీ యాత్రకు వెళ్తాడు. ఒకసారి 1955లో వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అక్కడ. అదేమిటి అంటే మిసిసిపి స్టేట్ లో ఒక చోట ఆయన ఒక దీనికి వెళ్తాడు, దాని ఏమంటారంటే ఒక కాఫీ షాప్ కి వెళ్తాడు. కాఫీ షాప్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ రంగుల వాళ్ళని మేము అలో చేయము అని అంటారు. అంటే లోహియా ఏమంటాడంటే నేను ఇలాంటి ఒప్పుకోను డిస్క్రిమినేషన్ ని, నేను ఖచ్చితంగా మీ హోటల్లోకి ఎంటర్ అవుతాను, మీరు కావాల్సి అరెస్ట్ చేసుకోవచ్చు, నన్ను ఏమైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ సత్యాగ్రహ ఆయన అమెరికాలో చేస్తాడు. అమెరికాలో కేవలం ఒక టూర్ కోసం వెళ్ళిన వ్యక్తి, అమెరికన్ సిటిజన్ కూడా కాదు, కానీ అమెరికాలో ఒక హోటల్లో మేము కాఫీ షాప్ లో మేము మిమ్మల్ని లోపలికి రానివ్వము, బ్లాక్స్ అండ్ బ్రౌన్స్ అండ్ కలర్డ్ రేసెస్ ఆర్ నాట్ అలౌడ్, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, యూ హ్యావ్ నో రైట్ టు కమ్. అంటే నాకు అదేమి సంబంధం లేదు, నేను అన్ని రకాల కలర్ ప్రిజుడిసెస్ వ్యతిరేకంగా యాక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను టూరిస్ట్ అయినా సరే నేను మీ రూల్ని అపోజ్ చేస్తాను అని చెప్తాడు. సత్యాగ్రహంలో మాకు రూల్ ఉంది, మేము అడ్వాన్స్డ్గా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏది చేయకూడదు, కాబట్టి రేపు మార్నింగ్ మళ్ళీ 10 o'clock వస్తారు, ఐ విల్ కమ్ అగైన్ బై టుమారో 10 o'clock, మీరు ఏం కావాలంటే చేసుకోవచ్చు. ఈ లోపుగా ఆయన 10 o'clock వెళ్తాడు, పెద్ద న్యూస్ అయిపోతుంది. ఇండియన్ గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంట్ తో మాట్లాడడము, ఎవరో ఇండియా నుంచి వచ్చిన ఒక అపోజిషన్ లీడర్ అట ఇక్కడ సత్యాగ్రహాలు చేస్తున్నాడని తెలియడము, మొత్తం గవర్నమెంట్ మిషనరీ అంతా కదిలి వచ్చడము, మొత్తం ఆ ఇష్యూని అక్కడికి రిజాల్వ్ చేస్తారు వాళ్ళు. సో ఇలా ఒక వ్యక్తిగతంగా కూడా ఆయన ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. ఇప్పుడు నేను ఇంతకుముందు మార్క్సిస్ట్ ఫిలాసఫీకి లోహియా తీసుకున్నటువంటి స్టాండ్కి ఉన్నటువంటి తేడా చెప్తున్నాను కదా, అందులో ఒకటేమో వాల్యూ థియరీ. అంటే వాల్యూ థియరీని అర్థం చేసుకోవడం అనేది కేవలం ఒక క్యాపిటలిస్ట్ వర్సెస్ వర్కింగ్ క్లాస్,
మధ్య జరిగినటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ గా తీసుకుంటే అది సరిపోదు అనేది మొదటి ప్రతిపాదన లోహియాది. అలాగే కాలనైజేషన్ వల్ల జరిగినటువంటి అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ, అప్రోప్రియేషన్ ఆఫ్ సర్వీసెస్, అప్రోప్రియేషన్ ఆఫ్ ది లేబర్, ఇవి కనుక వాల్యూస్ తీసుకోకపోతే కనుక సర్ప్లస్ వాల్యూ అనేది సరిగ్గా అర్థం కాదు. అసలు సర్ప్లస్ వాల్యూ అనేది సిస్టంలో ఎప్పుడు కూడా ఒక ఇండస్ట్రీ పరంగా రాదు, అది సొసైటీ పరంగా వస్తుంది. అంటే యాజ్ ఎ హోల్ సొసైటీ, యాజ్ ఎ హోల్ నేషన్ తీసుకునేటువంటి సర్ప్లస్ వాల్యూ ఇంపార్టెంట్. సో అక్కడ జనరల్ రిచ్నెస్ ఆఫ్ ద కంట్రీస్ కాంట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఆ వచ్చిన సర్ప్లస్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం వల్ల మీరేమనుకుంటున్నారంటే మా సమాజంలో సర్ప్లస్ ఏదో ఇంటర్నల్ ఎకానమీ ద్వారా క్రియేట్ అయింది అనుకుంటున్నారు. అది ఇంటర్నల్ ఎకానమీ కాదు అనేటువంటిది ప్రధానమైనటువంటి క్వశ్చన్. అలాగే ఈ పాపరైజేషన్ ఆఫ్ లేబర్ జరగట్లేదు ఎక్కడ. మార్క్సియన్ ఆటోమాటిసిటీ ఆఫ్ ది డైలెక్టికల్, దాని ఏమంటారంటే డైలెక్టికల్ అండ్ మెటీరియలిస్టిక్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఆటోమేటిక్ గా ఏం పనిచేయట్లేదు. వర్కింగ్ క్లాస్ ఎక్కడా కూడా అడ్వాన్స్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ లో వర్కింగ్ క్లాస్ ఎక్కడా కూడా క్లాస్ షేప్ తీసుకొని క్లాస్ స్ట్రగుల్ చేయడానికి ఎక్కడ రెడీగా లేదు. ఇంకా కొంతమంది అయితే వెస్టర్న్ స్కాలర్స్ బూర్జువాయిజేషన్ అంటారు. ఇప్పుడు రిచర్డ్ గోంబిన్ అనే ఒక ఫ్రెంచ్ స్కాలర్, అమెరికన్ ఫ్రెంచ్ స్కాలర్, బూర్జువాయిజేషన్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ కూడా జరిగిపోయింది డెవలప్డ్ కంట్రీస్ లో, కాబట్టి అక్కడ రెవల్యూషన్స్ ఏవి రావు అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్తారు. ఈ బూర్జువాయిజేషన్ అనే మాట వాడకపోయినా కానీ లోహియా కూడా అదే అంటాడు. ఎందుకు అంటే ఈ జనరల్ రిచ్నెస్ ఏదైతే కాలనైజేషన్ ద్వారా ఆ సొసైటీస్కి వెళ్ళిందో ఆ జనరల్ రిచ్నెస్ లో భాగస్వామిగా ఇక్కడ వర్కర్ కూడా మారిపోయాడు. సో ఇతను థర్డ్ వరల్డ్ కంట్రీ వర్కర్ యొక్క సమస్యల్ని అర్థం చేసుకునే పొజిషన్లో లేడు. ఇతను యాక్చువల్లీ ఇప్పుడు క్లాస్ అనేది ఎట్లా చూడాలంటే ఇంటర్నేషనల్ గా చూడాలి. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ ఒక క్లాస్ అయితే యాజ్ ఎ హోల్, కాలనైజ్డ్ కంట్రీస్ ఇంకో క్లాస్. ఈ రకమైనటువంటి ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ది క్లాస్ థియరీ జరిగితే తప్ప ఈ క్లాస్ దీనికి సొల్యూషన్ రాదు అనేది నెక్స్ట్ ఇది ఒక ప్రతిపాదన. ఇక మూడవది ఏంటంటే హిస్టరీని మార్క్స్ ఒక రకంగా స్టడీ చేశారు. అంటే హిస్టరీని మార్క్స్ స్టడీ చేసినప్పుడు ఆయన ఇచ్చిన ప్రధానమైన ప్రతిపాదన ఏమిటి అంటే ది హిదర్ టు హిస్టరీ ఈజ్ ది హిస్టరీ ఆఫ్ ది క్లాస్ స్ట్రగుల్స్. అంటే అసలు హిస్టరీ అంటేనే క్లాస్ స్ట్రగుల్స్, అంత నుంచి ఏం లేదు. అయితే దీనికి మార్క్స్ చెప్పేటువంటి ఆ హిస్టారిసిటీ ఏమిటి అంటే సొసైటీస్ అన్నీ కూడా స్లేవ్ సిస్టమ్స్ గా తయారయ్యి, స్లేవ్ సిస్టమ్ నుంచి సెల్ఫ్డమ్ కు మారి, సెల్ఫ్డమ్ నుంచి ఫ్యూడల్ సొసైటీస్ గా, ఫ్యూడల్ సొసైటీస్ నుంచి క్యాపిటలిస్ట్ సొసైటీస్ గా ఎదుగుతాయి. ఇవి ఒక లీనియర్ ప్రోగ్రెషన్. లీనియర్, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఈ డిస్కషన్ కి. లీనియర్ ప్రోగ్రెషన్ అంటే ఇవి కంటిన్యూస్ గా అభివృద్ధి వైపు వెళుతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి అడ్వాన్స్డ్ స్టేజ్. ఇప్పుడు డైలెక్టిక్స్ లో కూడా ఏంటంటే థీసిస్ అండ్ యాంటీ థీసిస్ స్ట్రగుల్ అయినప్పుడు వచ్చేటువంటి సింథసిస్ లో ఈ రెండు ఫేజ్ల యొక్క అడ్వాన్స్డ్ ఎలిమెంట్స్ తీసుకుని థర్డ్ స్టేజ్ వస్తుంది సింథసిస్ అనేది. అంటే ఎప్పుడు కూడా డైలెక్టిక్స్ లో ప్రోగ్రెస్ అనేది ఎప్పుడు కూడా ఒకే లీనియర్ గా ప్రోగ్రెషన్ వైపే వెళుతూ ఉంటుంది, అది రిగ్రెషన్ వైపు రాదు, అంటే వెనకబాటుతనం రాదు. అందువల్ల అల్టిమేట్ గా కమ్యూనిస్ట్ సొసైటీ ఏర్పడము, మధ్యలో సోషలిజం కొంతకాలము, తర్వాత డిక్టేటర్షిప్ ద ప్రొలిటేరియట్, ఆ తర్వాత కమ్యూనిజం తర్వాత అంతా అయిపోవడం, ఆల్ కాంట్రడిక్షన్స్ ఎండ్ అయిపోవడం. ఇది లోహియా ఏమంటాడంటే ఇది అయ్యే పని కాదు. ఎస్పెషలీ ఈ వ్యూ ఎందుకు వస్తుంది హిస్టారికల్ వ్యూ అంటే మార్క్స్ చాలా చిన్న షార్ట్ టైమ్ ఆఫ్ హిస్టరీని మాత్రమే కన్సిడరేషన్కు తీసుకున్నాడు. ముఖ్యంగా అది కూడా ఏంటంటే మార్క్స్ కూడా ఫ్యూడల్ హిస్టరీ దాకా ఉన్నటువంటి ప్రపంచ చరిత్రని దాన్ని ఇగ్నోర్ చేస్తారు, పెద్దగా పట్టించుకోడు. ఆ పట్టించుకోకపోవడం వల్లే కాలనైజేషన్ యొక్క ఎఫెక్ట్ కూడా ఆయన పట్టించుకోలేదు అనేది ఒక పెద్ద అభియోగం కాదు, ప్రతిపాదన లోహియా నుంచి. ఇప్పుడు ఏమైంది, ఈ ఈ ఈ కాలనైజ్డ్ కంట్రీస్ వీటిలో కనుక మీరు హిస్టరీని గమనిస్తే, అంటే కాలనైజ్డ్ కంట్రీస్ కూడా తీసేయండి, ఇండియా యొక్క హిస్టరీని గమనిస్తే కనుక దీనికి ఒక 4000 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మీరు చెప్పేటువంటి లీనియర్ ప్రోగ్రెస్ మళ్ళీ వెనక్కి పోవడాలు, మళ్ళీ పైకి రావడాలు, మళ్ళీ కిందికి పోవడాలు అలాంటి ఒక సైక్లిక్ వ్యూ, అంటే కాలచక్రము అంటాం మనం. కాలం అనేది ఒక చక్రంలాగా భ్రమిస్తూ ఉంటుంది అని ఒక ఇండియన్ కాంటెక్స్ట్ లో ఒక ప్రధానమైనటువంటి తాత్విక ప్రతిపాదన. అంటే మతాలలో జైన మతం కానీ, హిందూ మతం కానీ, బౌద్ధ మతం కానీ, ఈవెన్ మామూలుగా మిగతా విషయాల్లో కానీ ఇది ప్రధానమైనటువంటి వ్యక్తీకరణ. అయితే ఇది షార్టర్ హిస్టరీ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు ఇలా కనబడుతుంది. కానీ
లాంగర్ హిస్టరీ తీసుకున్నప్పుడు సైక్లిక్ వ్యూ అనేది ఎక్కువగా అర్థం చేసుకోవాలి అని వెస్ట్లో కూడా కొంతమంది, అంటే ఎస్పెషల్లీ స్పెంగ్లర్, టాయిన్బీ, ఆర్నాల్డ్ టాయిన్బీ అండ్ స్పెంగ్లర్, వీళ్ళిద్దరూ కూడా సైక్లిక్ వ్యూ ఆఫ్ హిస్టరీని ప్రతిపాదిస్తారు. అంటే కల్చర్స్ అండ్ నేషన్స్ ఒక 1000 yearsకో 2000 yearsకో అలా పైకి వెళ్ళి మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ సైకిల్ మళ్ళీ సైకిల్ మళ్ళీ సైకిల్ గా నడుస్తూ ఉంటుంది. ఈ ఆస్పెక్ట్ అంటే ఇటు వెస్ట్ లోను ఇండియన్ కాంటెక్స్ట్ లోను ఉన్నటువంటి సైక్లిక్ వ్యూ ఆఫ్ ది హిస్టరీ, అలాగే యూరోప్ లో వచ్చినటువంటి లీనియర్ ప్రోగ్రెషన్ ఆఫ్ హిస్టరీ, అలాగే హెగెల్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే హెగెల్స్ ప్రోగ్రెషన్ ఆఫ్ హిస్టరీ సంథింగ్ లైక్ స్పైరల్. అది ఇలా ఒక పాయింట్ నుంచి పైకి ఎదుగుతూ 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 పైకి పోతూ ఉంటుంది. ఈ స్పైరల్ వ్యూ ఆఫ్ హిస్టరీ, జర్నీ ఆఫ్ హిస్టరీ. సో ఇలా ఉన్న వ్యూస్ అన్నిటినీ ఇతను రివ్యూ చేస్తూ ఇతను ఒక వీల్ ఆఫ్ హిస్టరీ అనే పుస్తకం తీసుకొస్తాడు, ఒక గ్రంథం రాస్తాడు. దాంట్లో ఈయన ప్రధానమైన ప్రతిపాదన ఏంటంటే ఇండియా లాంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన దేశాలు ఈ లీనియర్ ప్రోగ్రెషన్ చూశాయి, పతనాలు చూశాయి, మళ్ళీ ఉత్థాన పతనాలు చూశాయి. ఈ ఉత్థాన పతనాలు చూసినటువంటి దేశాలకు సమస్య వేరే. ఇది క్లాసెస్ అంటే సమాజము, దేశము ఉన్నత స్థితికి వెళ్తున్నప్పుడేమో ఈ విడివిడిగా ఉన్నటువంటి కులాలన్నీ కూడా క్లాసెస్ గా మారుతూ ఉంటాయి. మళ్ళీ పతనావస్థలో ఉన్నప్పుడు ఈ క్లాసెస్ అన్ని కూడా ముక్కలు 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 అయిపోయి కులాలుగా మారుతూ ఉంటాయి. అంటే ఇది ద హోల్ హిస్టరీ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ఆసిలేషన్ బిట్వీన్ క్లాసెస్ అండ్ క్యాస్ట్ అంటాడు లోయ. చాలా వింతైన చాలా గొప్ప ప్రతిపాదన ఇది అర్థం చేసుకోవడానికి. ఇది హిస్టరీ, ది హిదర్టు హిస్టరీ ఈజ్ ది హిస్టరీ ఆఫ్ ఆసిలేషన్ బిట్వీన్ క్లాసెస్ అండ్ క్యాస్ట్ అనేటువంటిది ఒక ప్రతిపాదన. సో ఇలా ఇది ఒక డిఫరెంట్ వ్యూ తీసుకొని, అయితే ఇది నిరంతరం ఇలా జరగాల్సిందేనా, ఈ వీల్ ఆఫ్ హిస్టరీ ఇలా ఫ్లో అవుతూ ఉండాల్సిందేనా, అసలు ఎందుకు ఫ్లో అవుతోంది, ఎందుకు ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి ఒక సమాజము ఎందుకు పతనం అవుతోంది, ఇది ఆలోచించాలా అంటాడు. ఆలోచించాలని చెప్పేసి ఆయన దానికి ఇంకొక థియరైజేషన్ ఏం చేస్తాడంటే, ఇప్పటిదాకా సమాజాలన్నీ కూడా ఏదైనా ఒక డెవలప్మెంట్ పాత్ తీసుకుంటే అది సింగిల్ డెవలప్మెంట్ పాత్ తీసుకొని ముందుకు వెళ్తున్నాయి. అంటే ఒక సమాజం ఈక్వాలిటీని ప్రధానంగా తీసుకుంటుంది, ఒక సమాజం ఆర్థిక సమానత్వాన్ని ప్రధానంగా తీసుకుంటుంది, ఒక సమాజం జస్టిస్ ని సమానంగా తీసుకుంటుంది, ఒక సమాజం స్పిరిచువల్ ఈక్వాలిటీని సమానంగా తీసుకుంటుంది. ఇలా సింగిల్ డైరెక్షన్ లో వెళ్ళటం వల్ల ఇది టోటల్ దాని ఏమంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనే సింగిల్ డైరెక్షన్ వెళ్ళటం వల్ల ఒక హైయెస్ట్ పాత్ దగ్గర వీళ్ళు పతనం చెందుతున్నారు. కాబట్టి దీని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అంటే అన్ని రకాల సమగ్రమైనటువంటి డెవలప్మెంట్, అంటే ఒకసారి మీరు ఈక్వాలిటీని కనుక టచ్ చేయాలంటే కనీసం 7 areas లో టచ్ చేయాలి అంటాడు. దాన్నే సప్తక్రాంతి అంటారు. లోహియా ప్రతిపాదనలో సప్తక్రాంతి అంటే మీరు ఈక్వాలిటీ, స్త్రీ పురుషుల మధ్య ఈక్వాలిటీ సంపాదించాలి, రిచ్ అండ్ పూర్ మధ్య ఈక్వాలిటీ సంపాదించాలి, అలాగే దాని ఏమంటారంటే ఇంటర్నేషనల్ ఎకానమీలో రిచ్ కంట్రీస్ పూర్ కంట్రీస్ మధ్య ఉండేటువంటి ఈక్వాలిటీని సాధించాలి. ఇలా ఒక 7 రకాల సిద్ధాంత ప్రతిపాదనలు చేసి ఈ 7 రకాల ఇన్ఈక్వాలిటీస్ ని సైమల్టేనియస్ గా ట్యాకిల్ చేస్తే గానీ ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాల స్థితి అలా ఉండిపోవడం అనేది జరగదు, మళ్ళీ పతనం స్టార్ట్ అవుతుంది. ఇది ప్రధానమైనటువంటి ఆయన ప్రతిపాదన. ఇంకా సరే, ఆయన చాలా ఆప్టిమిస్టిక్ గా చాలా చెప్తాడు. సో వీల్ ఆఫ్ హిస్టరీ అనేది అతని యొక్క ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. ఫస్ట్ ఏమో ఎకనామిక్స్ ఆఫ్టర్ మార్క్స్, రెండేమో వీల్ ఆఫ్ హిస్టరీ. ఈ 2 ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు ఆయనవి. 3వ ప్రతిపాదన, భారతదేశంలో అసలు సమాజంలో మార్పు తీసుకురావాలంటే కేవలం వర్గం అనేది ఉపయోగపడదు అని 2 ప్రధానమైన వ్యక్తులు ఒక సూత్రీకరణకు వస్తారు దాదాపు ఒకే టైంలో. 2 ఎవరు అంటే, ఒకరు అంబేద్కర్, 2 లోహియా. ఈయనేమో అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటి డైరెక్షన్ లో వెళ్తారు అంబేద్కర్, లోహియా ఏమో అబాలిషన్ ఆఫ్ క్యాస్ట్ డైరెక్షన్ లో వెళ్తారు. అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే క్యాస్ట్ ను కిల్ చేసాడు, ఈయనేమో అబాలిషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే క్యాస్ట్ ను రద్దు చేయడు. ఈ రెండింటి మధ్య అయితే ఇద్దరు చెప్పిన కామన్ పాయింట్ ఏమిటంటే క్యాస్ట్ ను అర్థం చేసుకోకుండా భారతదేశంలో సొసైటీని తీసుకురాలేము, అది టెక్నికల్లీ ఇంపాసిబుల్. ఇది ఇద్దరు కూడా కమ్యూనిస్టులు చెప్తారు. ఆ విషయాన్ని కమ్యూనిస్టులకి ఒక అడ్వైజ్ గా చెప్తారు.
he says that some people have joined from North India also. So I need to sometimes speak in English. And Dr. Sunilamani, he just now joined. So ఇందులో until unless you understand the significance of caste, or how the caste has formed and how the caste can be, as I am telling you, Lohia talks about abolition of caste, whereas Ambedkar thinks in terms of annihilation of caste. But ultimately, Lohia kuda at the fag end of his life, he says that abolition of the caste may not be possible. Annihilation of caste is a better solution or better idea. అనేటువంటి కృష్ణమోహన్ గారు, నేను వస్తాను 7 రెవల్యూషన్స్కి వస్తాను. డోంట్ వరీ. ఇది సో ఇప్పుడు క్యాస్ట్ను ఎలా దీన్ని హౌ టు గెట్ మొమెంటమ్ ఇన్ టు ది స్టాటిక్ క్యాస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా. దీంట్లో మామూలుగా మీకు మార్క్స్ చదువుకున్నప్పుడు మళ్ళీ మార్క్స్ ఎందుకు రెఫర్ చేస్తున్నారంటే, ఆయన ఏషియాటిక్ ప్రొడక్షన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని చాలా ఎక్స్టెన్సివ్ గా రాస్తారు దాని మీద. బట్ హీ విల్ నాట్ గివ్ ఎనీ కంక్లూజన్స్. మార్క్స్ విల్ నాట్ గివ్ ఎనీ కంక్లూజన్స్ యాజ్ ఫర్ యాజ్ వాట్ డస్ ఇట్ మీన్ బై ఏషియాటిక్ ప్రొడక్షన్ అండ్ హౌ ఏషియాటిక్ ప్రొడక్షన్ ఈజ్ ఆర్ టు బి ఛాలెంజ్డ్. ఎందుకంటే బికాస్ మార్క్స్ కాన్సన్ట్రేషన్ వాజ్ మోస్ట్లీ ఆన్ యూరోపియన్ ఎకనామిక్స్. కాబట్టి ఈ ఏషియన్ ఆయన ఈ 4 ప్రొడక్షన్స్ అంటే స్లేవ్స్, సర్ఫ్డమ్, ఫ్యూడల్ అండ్ క్యాపిటల్ తర్వాత ఈ ఏషియాటిక్ ప్రొడక్షన్ సిస్టమ్ కానీ ఒక సపరేట్ సబ్జెక్ట్ గా పక్కన పెట్టేస్తాడు. సో ఇప్పుడు ఈ ఏషియాటిక్ ప్రొడక్షన్ స్టాటిక్ గా ఉంది అని మార్క్స్ అంటాడు. 1000 ఏళ్లుగా, ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ ఈస్ స్టాటిక్ అని. మా లోహియా ఒప్పుకోడు. ఎందుకంటే లోహియా అంటే లేదు, ఇట్ ఈస్ అండర్ గోయింగ్ సెవరల్ చేంజెస్. నిరంతరం దాంట్లో కూడా మార్పులు నడుస్తున్నాయి. బట్ దాంట్లో జరుగుతున్న మార్పు కాకుండా ఒక రెవల్యూషనరీ చేంజ్ రావాలంటే ముందు మనము అంటే ఈ వెనకబడిన తరగతులు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, స్త్రీలు కానీ, ఆయన ఎప్పుడు కూడా ఉమెన్ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు వెనకబడినటువంటి జాతుల కిందనే లెక్కేశాడు లోహియా. ఆమె అగ్రవర్ణం స్త్రీయా లేకపోతే ఎస్సీ అమ్మాయా అని తేడా లేదు అతనికి. ఆల్ ఉమెన్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ క్లాసెస్ అని ఆయన ఉద్దేశం. సో ఆయన ఏం చేశాడంటే ఉమెన్ కి, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, ఆ తర్వాత మిగతా డిప్రెస్డ్ క్లాసెస్ కి అవసరాన్ని మించినటువంటి అడ్వాన్స్మెంట్ ఇవ్వాలి. అంటే అవసరాలు, ఇప్పుడు మీరు వాళ్ళకి 10 సీట్లు ఇవ్వగలిగే అవకాశం ఉంటే 20 సీట్లు ఇవ్వండి, 30 సీట్లు ఇవ్వండి, 40 సీట్లు ఇవ్వండి. ఇచ్చి ముందు అర్జెంటుగా దాన్ని ఆ ఈక్వాలిటీ బ్యాలెన్స్ అవ్వాలంటే ముందు ఒక తాత్కాలికంగా ఒక 30 ఏళ్ళో 40 ఏళ్ళో లేకపోతే 10 ఏళ్ళో 20 ఏళ్ళు ఏదో ఒక టైం తీసుకొని మీరు అవసరాన్ని మించినటువంటి అకామిడేషన్ ఇవ్వాలి. ఇది ప్రధానమైన ప్రతిపాదన. ఇక ఇవన్నిటితో పాటు లోహియా చాలా విస్తృతమైనటువంటి రచనలు ఇంకా చాలా విషయాల మీద చేశాడు. అంటే ఉదాహరణకి రిలీజియన్ ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే పురాణాలను ఎలా అర్థం చేసుకోవాలి, మిథాలజీ, ఇండియన్ మిథాలజీని ఎలా అర్థం చేసుకోవాలి, తర్వాత దాని ఏమంటారంటే భారతదేశపు శిల్పశాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, శిల్ప కళను ఎలా అర్థం చేసుకోవాలి, భారతదేశపు నార్త్ ఈస్ట్ సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇట్లా అనేక రకాల మీద విస్తృతంగా రాశాడు. అయితే మిగతా వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ కి ఈ ఇండియన్ ఇంటెలెక్చువల్స్ చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే వీళ్ళు ఏది సిస్టమేటిక్ గా రాయరు. ఇప్పుడు మార్క్స్ తీసుకున్నంత తీరిగ్గా ఒక 30-40 ఏళ్ల పాటు ఇంట్లో కూర్చొని లైబ్రరీకి ఇంటికి రిస్ట్రిక్ట్ అయ్యి నేను చేయలే. ఇది నిరంతరం పాలిటిక్స్ లో ఉంది. సో ఈయన స్కాటర్డ్ రైటింగ్స్ చాలా కాలం పాటు, ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి లోహియా మీద ఇంట్రెస్ట్ పెరిగి లోహియన్ బుక్స్ చదువుదాం అనుకున్న టైంలో కూడా మాకు మొత్తం హైదరాబాద్ లో వెతికితే 3 చిన్న పుస్తకాలు దొరికేవి. ఒక్కొక్కటి 100 పేజీలు. ఒకటి మార్క్స్ గాంధీ సోషలిజం అనే ఒక చిన్న పుస్తకం దొరికేది. తర్వాత కుల వ్యవస్థ మీద ఒక పుస్తకం దొరికింది. ఇంకో పుస్తకం ఏమో వీల్ ఆఫ్ హిస్టరీ మీద ఒక పుస్తకం దొరికింది. అది కూడా సగమే, అంత పూర్తి టెక్స్ట్ కావు. 2011 తర్వాతనే మొత్తం మార్క్స్ రచనలన్నింటినీ కూడా చాలా కష్టపడి వీళ్ళు మస్త్రం కపూర్ అనేవాళ్ళు దాని ఏమంటారంటే అనామిక అనే పబ్లిషర్స్ 9 వాల్యూమ్స్ గా తీసుకొచ్చారు. ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటివి ఆయన హిందీలో రాసినటువంటివి అవి కూడా 100,000 పేజీల్లో ఉన్నాయి. ఇంకా ఎప్పుడో పరిష్కారం కావాలి అవన్నీ కూడా. ఇప్పుడు లోహియన్ ఫిలాసఫీని చదవడానికి, అర్థం చేసుకోవడానికి తగినంత మెటీరియల్ అయితే ఇప్పుడు ఉంది.
ఇప్పుడు ఆ, ఆ, ఇప్పుడు నేను ఈ 7 రెవల్యూషన్స్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే కృష్ణమోహన్ గట్టిగా అడుగుతున్నాడు 7 రెవల్యూషన్స్ మధ్యలో మిస్ అయ్యావు అంటే. ఫస్ట్ రెవల్యూషన్ షుడ్ ఆల్వేస్ బి ఈక్వాలిటీ అమాంగ్ ద మెన్ అండ్ ఉమెన్. ఇది ఫస్ట్ రెవల్యూషనరీ ఆస్పెక్ట్. అయితే ఇందులో ఫస్ట్ సెకండ్ స్టేజ్ లేవు, అన్ని సైమల్టేనియస్ గా జరగాల్సింది అంటాడు. ఆల్ రెవల్యూషన్స్ మస్ట్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ, ఒకటి ముందు రావడం ఒకటి వెనక్కి రావడం అంటూ ఏమి లేదు దానికి. ఫస్ట్ ది ఈక్వాలిటీ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, దెన్ స్ట్రగుల్ అగైనిస్ట్ ఇంపీరియలిజం ఆఫ్ ఎవ్రీ కైండ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు నేను ఒక విషయం కూడా చెప్పాలి. లెనిన్ది ఒక ప్రధానమైన గొప్ప పుస్తకం ఉంటుంది, అదేంటంటే ఇంపీరియలిజం ఈజ్ ది హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం. మీకు మార్క్సిస్టులకు చాలా మంది తెలిసి ఉంటుంది. అయితే ఈ పుస్తకాన్ని కూడా లోహియా విమర్శిస్తాడు. అది పూర్తిగా మీ యూరోపియన్ అవుట్లుక్, అదేం కాదు, కొలోనియలిజం అండ్ దెన్ ఇంపీరియలిజం ఇవన్నీ కూడా కోవీరియల్, అంటే ఒకేసారి పుట్టినవి, ఒకదానికొకటి పెనవేసుకుని పుట్టినవి, ఇవి కవలలు. కాబట్టి ఇంపీరియలిజం ఈజ్ ది హైయెస్ట్ స్టేట్ ఆఫ్ క్యాపిటలిజము, లేకపోతే అలా కాదు. క్యాపిటలిజం, కొలోనియలిజం, క్యాపిటలిజం, ఇంపీరియలిజం ఈ మూడు కూడా ఒకేసారి పుట్టి ఒకేసారి ఎదుగుతున్నవి, ఒకదానికొకటి ఫోర్స్, ఒకదానికొకటి దే గో టుగెదర్, ఒకదానికొకటి అవి రీఇన్ఫోర్సింగ్ ఫోర్సెస్. అంటే కొలోనియలిజం క్యాపిటలిజాన్ని, క్యాపిటలిజం కొలోనియలిజాన్ని, ఈ రెండు కలిసి మళ్ళీ ఇంపీరియలిజాన్ని, ఈ ఇంపీరియలిజం మళ్ళీ ఈ రెండింటిని, ఇలా ఒకదాన్ని ఒకటి రీఇన్ఫోర్స్ చేస్తూ పోతుంటాయి. కాబట్టి ఇదేదో ఒకటి హయ్యర్ స్టేజ్ ఒకటి లోయర్ స్టేజ్ అనేది ఇట్ క్రియేట్స్ ఎ ఫాల్స్ నోషన్ ఇన్ అండర్స్టాండింగ్ ది ఎకానమీ అని ఆయన ఒక ప్రతిపాదన. రెండోది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈక్వాలిటీ. అంటే కేవలం ఈక్వాలిటీని ఒక దేశంలో సంపాదించేస్తే, అంటే రష్యన్ ఎక్స్పెరిమెంట్ అలాగే జరిగింది, సోషలిజం ఇన్ వన్ కంట్రీ అని. బిగినింగ్ లో లెనిన్ కూడా రెవల్యూషనరీ థింగ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని అనుకున్నాడు. కానీ 1922 వచ్చేటప్పటికి ఆయనకు తెలిసిపోతుంది నేను అనుకున్నది జరగట్లేదని. మీకు ఎవరైనా కనుక ఓపిక ఉంటే మోషే లూయిస్ అని లెనిన్స్ లాస్ట్ స్ట్రగుల్ అని ఒక పుస్తకం ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ పుస్తకం అది. లెనిన్స్ లాస్ట్ స్ట్రగుల్ అని లూయి మోషెస్ అనే రాసిన పుస్తకం. అది దాంట్లో ఆ డిసప్పాయింట్మెంట్స్ అన్ని ఆయన సెక్రటరీస్ అవి రాసి పెట్టిన తర్వాత 1960s లో బుక్ గా వచ్చింది అది. సో ప్రపంచం అంతటా కూడా ఈ ఈక్వాలిటీ సంబంధించిన ఉద్యమాలు జరగాలి. అండ్ ప్రతి ఉద్యమం, ఈ దేశంలో జరిగే ఉద్యమం ఆ దేశంలో జరిగే ఉద్యమంతో కలిసి పనిచేయాలి. సో ఇది అంటే ఒక సోషలిజం అనేది ఒక దేశంలో ఈక్వాలిటీ తీసుకురావడం వల్ల జరిగే పని కాదు. తర్వాత ఇది 3వ రెవల్యూషన్. ఇక 4వ రెవల్యూషన్ ఏంటంటే అబాలిషన్ ఆఫ్ క్యాస్ట్. ఇది బేసిక్ గా, అంటే క్యాస్ట్ అనేది ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంది అనేటువంటి ఐడియాను కూడా ఆయన ఒప్పుకోలే. తమాషా ఏంటంటే ఒక్క భారతదేశంలోనే క్యాస్ట్ ఉంది అనేది ప్రధానమైన సిద్ధాంతీకరణ ఇవాళ బలంగా ఉన్నది. కానీ లోహియా దాన్ని ఒప్పుకోలే. ఇంటర్నేషనల్ గా క్యాస్ట్ ఉంది అంటాడు. ఎవ్రీ కంట్రీలో క్యాస్ట్ ఉంది, మీకు కనబడదు అంతే. అంటే సరదాగా అంటే ఆయన అప్పుడే అంటాడు, రష్యాలోనే డాక్టర్ల కొడుకులు డాక్టర్లు, ఇంజనీర్ల కొడుకులు ఇంజనీర్లు అవుతున్నారు, మీరు గమనించండి అంటాడు. అంటే ఈ వృత్తి అనేది కులపరంగా ఫ్యామిలీ పరంగా రావడం అనేది కొత్త ఏం కాదు. రష్యాలో జరుగుతోంది, యూరోప్ లో జరుగుతోంది, ఇంగ్లాండ్ లో జరుగుతోంది. ఇది మెజారిటీగా చాలా మూమెంట్స్ లో ఉంది, స్ట్రక్చరల్ గా మీకు కనబడదు అంతే. సో ఈ అబాలిషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ జరగాలి అనేటువంటి ఇంకొక 4వ రెవల్యూషనరీ, అంటే సప్తక్రాంతిలో ఒక భాగం. తర్వాత ఎంత జరిగినా సరే స్టేట్ షుడ్ నెవర్ బి మోర్ పవర్ఫుల్ దాన్ ది ఇండివిజువల్. ఇండివిజువల్ మస్ట్ హ్యావ్ హిజ్ ఓన్ ఇండిపెండెంట్ స్పేస్ ఇన్ ద స్టేట్. ఇండివిజువల్ యొక్క ఫ్రీడమ్ ని తగ్గించేటువంటి ఏ విధానమైనా సరే స్టేట్ దట్ హ్యాస్ టు బి అపోజ్. ఇండివిజువల్ చాయిసెస్, ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్, ఇండివిజువల్ ఐడియాస్ మస్ట్ ప్రివైల్. నెక్స్ట్ ఇది 5వది. 6వది డిజార్మమెంట్, అంటే నిరాయుధీకరణ ప్రపంచమంతా జరగాలి. ఈ నిరాయుధీకరణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరగాలి. ఎందుకంటే ఆయుధాలు ఒక చోట పోగై ఉన్నంత కాలం మీకు పీస్ అనేది సాధ్యం కాదు. పీస్ సాధ్యం కానంత కాలం మీకు సోషల్ ఈక్వాలిటీ అనేది సాధ్యం కాదు. ఇది ఆయన యొక్క ప్రతిపాదన. అలాగే అల్టిమేట్ గా ఆయన చెప్పినటువంటి 7వ క్రాంతి ఏమిటంటే రేషియల్ ఇన్ఈక్వాలిటీ. బ్లాక్, బ్రౌన్, వైట్
ఎల్లో, ఇలా రకరకాల రంగుల మధ్య ఉన్నటువంటి వివక్షను కూడా సైమల్టేనియస్ గా అటాక్ చేయాలి అనేటువంటిది ఆయన ప్రతిపాదన. ఇప్పుడు నేను ప్రధానంగా లోహియా యొక్క సిద్ధాంతీకరణ చెప్పడానికి ప్రయత్నం చేశాను. అయితే ఇప్పుడు నేను ఆ, కొన్ని ఆ, కొన్ని ఇంకొక కంక్లూడింగ్ రిమార్క్స్ లో కొన్ని చెప్తాను. ఒక 10 minutes తీసుకుంటాను అంతే మీకు మీ టైము. సో ఈయన పాత్ టు సోషలిజం అనేది ఇండియాలోనే కాదు, ఇండియా, ఏషియా, ఆఫ్రికా, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఎర్స్ట్వైల్ కాలనీ, మార్క్సిస్ట్ పాత్లో సాధ్యం కాదు అనేది ఈయన యొక్క ప్రధాన సూత్రీకరణ ఓవరాల్ గా చెప్పాలంటే. ఇప్పుడు మీకు గూగివా థియాంగో అనే పేరు వినుంటారు మీరు. గూగివా థియాంగో అంటే కెన్యన్ రైటరు. 1980s లో డీకాలనైజింగ్ ద మైండ్ అని ఒక గొప్ప పుస్తకం రాస్తాడు. అంటే అది ఒక పుస్తకం కాదు, ఆయన ఇచ్చిన ఒక 5-6 లెక్చర్స్ యొక్క కంపైలేషన్. దాంట్లో అసలు కాలనైజేషన్ యొక్క ఎఫెక్ట్ ఏమిటి అని మాట్లాడి ఆ డీకాలనైజ్ అవ్వాలంటే మైండ్, మీరు అప్పటిదాకా ఈ కాలనైజర్ మీ నెత్తిన పెట్టినటువంటి అన్ని రకాల థింకింగ్ ప్రాసెస్ ని తీసి పక్కన పెట్టాలి. వీటిని తొలగించుకోవాలి. వాటిని తొలగించుకుంటే కానీ మీరు బయటికి రాలేదు. ఇప్పుడు ఈ గూగి త్వాథియాంగో 1982లో ఈ ప్రతిపాదన చేస్తే, మీకు లోహియా ఈ డీకాలనైజింగ్ ఆఫ్ ది మైండ్ గురించి 1950s 1960s లో ప్రతిపాదించాడు. ఈయన ప్రతిపాదించడమే కాదు, ఈయనకు ఒక ప్రధానమైన శిష్యుడు ఉంటాడు ధర్మపాల్ అని. ధర్మపాల్ దాన్ని మరింత ఎక్స్టెన్సివ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈ డీకాలనైజింగ్ ద మైండ్ యొక్క ఆయన వ్యాసం ఒకటి. ఇంకొక అంశం కూడా ఇక్కడ నేను చెప్పాలి. ఇప్పుడు సక్సెస్ ఆఫ్ లోహియా ఏమిటి? ఇంత చెప్పారు కదా మీరు, నేను మెజర్ చేయడానికి ఫైనల్ గా ఆయన సక్సెస్ ను నాకు అతని ప్రాక్టికల్ గా అతని యూటిలిటీ ఏమిటి అనే ప్రశ్న వస్తే, ఆయన నార్త్ ఇండియాలో ముఖ్యంగా చాలా ఎఫెక్టివ్ గా పనిచేయగలిగాడు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో పొలిటికల్ అవేర్నెస్ వచ్చి పొలిటికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి చివరికి పవర్లో వచ్చేంత దాకా, అంటే ఉత్తరప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, ముఖ్యంగా ఒరిస్సా, కొంతమేరకు ఇంకా మిగతా నార్త్ ఇండియన్ స్టేట్స్, సౌత్ ఇండియాలో కర్ణాటక, వీటన్నిటిలో కూడా, కేరళలో కూడా వీళ్ళు చాలా కాలం ఎఫెక్టివ్ ఫోర్స్ గా ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళందరూ కూడా చేయగలిగినటువంటి గొప్ప పని ఏమిటి అంటే, ముఖ్యంగా లోహియన్ ఫిలాసఫీ చేసిన గ్రేటెస్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో, మొన్నటిదాకా అంబేద్కరైట్స్ ఒప్పుకునేవాడు కాదు లోహియా కాంట్రిబ్యూషన్ ని. ఈ మధ్య కొంతమంది అంబేద్కరైట్ స్కాలర్స్ ఒప్పుకుంటున్నారు, ఎస్ హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్, హీ కుడ్ గెట్ బీసీస్ ఇన్ టు పవర్. అయితే మనకు పేర్లు వినగానే కొంచెం భయం వేస్తుంది. ఏంటంటే ఇది మన ములాయం సింగ్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్, వీళ్ళ పేరు వినగానే మనకు నెగిటివ్ ఇది వచ్చేస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కాకూడదని ఆయన ప్రయత్నం ఆయన చేశాడు, కానీ ఇవి సహజంగా జరుగుతాయి. అయితే కర్పూరి ఠాగూర్ ఒక ఎక్సెప్షనల్ ఫిగర్. మళ్ళీ దీంట్లోనే బీహార్ చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన ఆయన, మీకు నృపేన్ చక్రవర్తి వాళ్ళని ఎలా ఎగ్జాంపుల్స్ గా చెప్తారో, దాదాపు అంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ కర్పూరి ఠాగూర్. మొన్ననే లాస్ట్ ఇయర్ అతనికి భరతరత్న కూడా ఇచ్చారు. అసలు కర్పూరి ఠాగూర్ ఎంత ఐడియల్ సోషలిస్ట్ గా పనిచేశాడు అనేది మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇంకా ఆయన పార్లమెంట్ లో ఆయన రోలు ఇవన్నీ చాలా ఉన్నాయి, నేను ఇప్పుడు వాటిని స్కిప్ చేస్తున్నాను. లోహియా గురించి అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు 9 volumes ఆఫ్ లిటరేచర్ అవైలబుల్ గా ఉందండి. అనామిక వాళ్ళు పబ్లిష్ చేశారు ఢిల్లీ నుంచి, అవి 9 volumes అవైలబుల్ గా ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి, మీ ముందు మాట్లాడుతున్న వ్యక్తి కూడా ఈ పుస్తకం, అంటే రీవిజిటింగ్ రామ్ మనోహర్ లోహియా, ఛాలెంజెస్ టు ది థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సోషలిజం అనే ఈ పుస్తకం నేను రాసింది. ఇది ఆకార్ వాళ్ళు, ఢిల్లీ ఆకార్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇది కూడా నేను చాలా, అంటే దాదాపు 4-5 years ఆఫ్ శ్రమ ఉంది ఆ పుస్తకంలో వెనకాల. అలాగే అది కాకుండా ఇంకా కొంచెం చిన్న చిన్న ఏరియాస్ పరంగా మనం కనుక లోహియా అర్థం చేసుకోవాలంటే, ఆయన ఎకనామిక్స్ ఆఫ్టర్ మార్క్స్ అనేది ఒకటి, వీల్ ఆఫ్ హిస్టరీ అనేది ఒకటి, క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒకటి, ఇంటర్వెల్ డ్యూరింగ్ పాలిటిక్స్ అనేది, ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ది వరల్డ్ మైండ్ అనేటువంటి దాంట్లో ఆయన యొక్క ఫిలసాఫికల్ కంటెంట్ మనకు చాలా వరకు దొరుకుతుంది. అయితే ఇప్పుడు మరి మీరు ఇన్ని చెప్తున్నారు, లోహియా యొక్క ఫెయిల్యూర్స్ ఏమీ లేవా అంటే ఉన్నాయి. ఎందుకు అంటే బేసిక్ గా ఆయన హోల్ టైంలో హెవీగా యాంటీ కాంగ్రెసిజం స్టాండ్ తీసుకున్నాడు, యాంటీ నెహ్రూ స్టాండ్ తీసుకున్నాడు. యాక్చువల్గా ఇది ఒక హిస్టారికల్ ట్రాజిడీ నా ఉద్దేశంలో. వీళ్ళు కనుక ఈ యాంటగనిజంని కనుక కొద్దిగా అవాయిడ్ చేసుకొని, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ్, అశోక్ మెహతా
అర్థమైపోయింది అశోక్ మెహతా. అందుకనే కంపల్షన్స్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ ఎకానమీస్ అని ఒక పుస్తకం థీసిస్ రాసి ఆ తర్వాత అతను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాడు. ఎందుకంటే ఈ ఈ ఎర్స్ట్వైల్ కాలనైజ్డ్ కంట్రీస్ కి, బ్యాక్వర్డ్ ఎకానమీస్ కి కాంగ్రెస్ లాంటి సెంట్రిస్ట్ పార్టీ ఒకటి ఉండాలనేటువంటి థీసిస్ తీసుకొచ్చి ఆయన వర్క్ చేస్తాడు. అయితే వీళ్ళలో మాత్రం భయంకరమైనటువంటి యాంటీ కాంగ్రెసిజం ఉంటుంది. నిజానికి నెహ్రూ చాలాసార్లు జస్టిస్ పంపిస్తారు వీళ్ళకి, కమ్యూనికేషన్స్ రండి కలిసి పనిచేద్దాం, ఇప్పుడు పటేల్ లేడు, రాజేంద్ర ప్రసాద్ లేడు, ఎవరు లేరు అని కూడా పంపిస్తాడు బాబు. కానీ ఎవరు వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళలో చాలా బర్నింగ్ ఐడియాలిజం ఉంటుంది. సో అదొకటి. జయప్రకాష్ నారాయణ గారేమో ఆయన పాలిటిక్స్ నుంచి 1954లోనే దూరం అయిపోయి సర్వోదయ మూవ్మెంట్లోకి వెళ్ళిపోతాడు ఆయన. సో అదొక పెద్ద దెబ్బ. సో ఈ రకంగా కాంగ్రెస్ లో లెఫ్ట్ ఫోర్సెస్ బలపడే అవకాశం ఉన్న చోట వీళ్ళు బయటికి రావడం వల్ల కాంగ్రెస్ లో లెఫ్ట్ ఫోర్సెస్ బలపడలేకపోయినాయి అనే ఒక ఇది ఉంది. తర్వాత తను 1963లో బై ఎలక్షన్స్ లో చేసే ఎన్నికల్లో పోటీ చేసేప్పుడు ఆయన ఇటు జనసంఘ్ ఇటు కమ్యూనిస్ట్ ఇద్దరు సపోర్ట్ తీసుకుంటాడు. తీసుకొని మళ్ళీ ఇంటర్న్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకి తను జనసంఘ్ తరఫున క్యాంపెయిన్ చేస్తానని ప్రామిస్ కూడా చేస్తాడు. ఇది చాలా పెద్ద క్రిటిసిజం అయిపోయి కూర్చుంది. అంటే మీరు ఈ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్ కి తిరిగి పొలిటికల్ స్పేస్ ఇచ్చారు మీరు అనే ఒక మాట లోహియా మీద బలమైన విమర్శగా ఉంటుంది. అలాగే లోహియాలో ఇంకో ప్రధానమైన లోపం ఏంటంటే ల్యాక్ ఆఫ్ సిస్టమేటిక్ రైటింగ్. అంటే ఇప్పుడు మార్క్స్ కానీ వీళ్ళు రాసినట్టుగా ఆయన సిస్టమేటిక్ గా కూర్చొని థియరైజేషను, హైపోథీసిస్ తర్వాత ప్రపోజిషన్స్, దెన్ థీసిస్, ఇవంతా అంత సిస్టమేటిక్ గా రాయలేదు, అంత స్కాటర్డ్ రైటింగ్స్ ఉన్నాయి. ఇక రెండోది ఏంటంటే టెంపరమెంట్ పరంగా గాంధీ శిష్యుడైనప్పుడు ఆయనలో ఒక గొప్ప ఏమంటారంటే అవతల వాళ్ళని అకామిడేట్ చేసుకునేటువంటి గొప్ప శక్తి వచ్చి ఉండాలి. కానీ ఇతను టెంపర్మెంట్ పరంగా చాలా ఇమ్మీడియట్ గా కోప్పడతాడని, భయంకరంగా అరిచేస్తాడని, ఇలాంటి ఒక పేరు ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో లెనిన్ చేయలేదా అని లెనిన్ తో పోల్చుకుంటారు. అది తప్పు. లెనిన్ చేసినా తప్పే, ఈయన చేసినా తప్పే. కాబట్టి ఇది ఒక అంశం. ఇంకా మూడవది ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, లోహియన్స్ చేస్తున్నటువంటి మిస్టేక్ ఏమిటి అంటే, లోహియా ఎకనామిక్స్ ఆఫ్టర్ మార్క్స్ అని ఎగ్జామిన్ చేశాడు కదా, మరి మీరు ఎకనామిక్స్ ఆఫ్టర్ లోహియా ఎగ్జామిన్ చేయాలి కదా. అది ఏం జరిగింది? 1967లో లోహియా చనిపోయిన తర్వాత ఇప్పటిదాకా 2025 దాకా ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో ఏం మార్పులు వచ్చినాయి? వాటిలో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? కేవలం గ్లోబలైజేషన్ తిట్టుకుంటే కాదు కదా, దాంట్లో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏమున్నాయి? ఇప్పుడు లోహియా ఒరిజినల్ గా ఏమనుకున్నాడు? ఇంటర్నేషనల్ నెట్వర్కింగ్ ఆఫ్ వర్కింగ్ ఫోర్స్ రావాలనుకున్నాడు. గ్లోబలైజేషన్ ఇచ్చింది అవకాశం. ఎట్లా అయితే క్యాపిటలిస్ట్ నెట్వర్క్స్ డెవలప్ అయినాయో మీకు కూడా డెవలప్ అయినాయి, అవకాశం ఉంది. ఇలాంటి కొన్ని సమస్యలు, ఇవన్నీ కూడా నేను నా పుస్తకంలో డిస్కస్ చేశాను. సో రామ్ మనోహర్ లోహియా ఎంత కాదనుకున్నా కానీ ఒక పవర్ఫుల్ ఎలిమెంట్ హూ డిస్టర్బ్స్ యూ ఇంటెలెక్చువల్లీ. ఇది చాలా మందికి లోహియా గురించి తెలియకపోవడము అంటే ప్రాబ్లం ఏంటంటే డామినెంట్ ఎకనామిక్స్ వేరే ఉన్నాయి, డామినెంట్ థీసిస్లు వేరే ఉన్నాయి. లోహియా లాంటి వాళ్ళు యాక్చువల్గా హై సక్సెస్ ఎంజాయ్ చేశారు లోహియా. ఎందుకంటే ఆయన శిష్యులు చాలా చోట్ల పవర్లోకి వచ్చారు, చాలా చోట్ల వాళ్ళు గవర్నమెంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు, చాలా కాలం గవర్నమెంట్ రన్ చేయగలిగారు వాళ్ళు. ఒరిస్సాలో కూడా మన బిజు పట్నాయక్ వాళ్ళంతా కూడా లోహియన్ శిష్యులే వాళ్ళంతా. సో ఇట్లా కేరళలో కూడా బలమైనటువంటి వాళ్ళకు ఇది ఉంది. సో ఇవన్నీ కూడా ఆయన ప్లస్ అండ్ మైనస్ లో రెండు ఉన్నాయి. సో ఇప్పుడు 7:10 అయింది కాబట్టి ఐఎమ్ స్టాపింగ్ హియర్, ఇన్వైటింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సరిగ్గా గంట సేపు మీరు లోహియా గురించి మాట్లాడినారండి. థ్యాంక్ యూ సార్. యాజ్ యూజువల్ ఇట్స్ రియల్లీ a wonderful presentation ఫ్రమ్ డాక్టర్ రవికుమార్ సిహెచ్డి. ఇక దాదాపు ఈ రోజు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు, 30 మంది వరకు మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలా. 30 అని నంబర్ ఎందుకు చెప్తున్నానంటే మనకున్నటువంటి టైం కూడా దగ్గర 7:10 అని అంటే ఒక అరగంట 40 నిమిషాలు మన ఇంటరాక్షన్ గురించి ఆ టైం అన్నటువంటిది ఉంటుంది. యాజ్ యూజువల్ గా మనము ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారితో మన సెషన్ అన్నటువంటిది స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ రవికుమార్ గారు చేసిన ప్రెజెంటేషను an excellent scholarly presentation, revisiting Lohia
పుస్తకం రాసిన వారు ప్రజెంటేషన్ అంటే తప్పకుండా అలాగే ఉంటుంది. నాకైతే చాలా అర్థం కాలేదు, టు టెల్ యూ ఫ్రాంక్లీ. చదవాలి, మళ్ళా చదువుతాను నేను తప్పకుండా. చాలా విషయాలు నేర్చుకోవాలి దీంట్లో. మీరు చెప్పినట్లుగా చాలా విషయాలు, ఆయన ఫెయిల్యూర్స్ ఉన్నాయి, విజయాలు ఉన్నాయి. నేను ఎక్కడో చదివాను, ఒరిస్సా వచ్చినప్పుడు గాంధీ గారు చనిపోయిన తర్వాత భారతదేశంలో గాంధీ తర్వాత ఎవరు అని వాళ్ళంతా యువత డిస్కస్ చేసుకున్నారని చదివాను నేను. గాంధీ తర్వాత నెహ్రూ కాదు, లోహియా అని గాంధీ గారే అనుకున్నారు అని కూడా వాళ్ళు అనుకున్నట్టుగా నేను ఎక్కడో చదివిన గుర్తు. కాకపోతే గాంధీ గారు బిట్టు నెహ్రూ అండ్ లోహియా డెఫినెట్ గా నెహ్రూ గారి వైపే చూశారు. కానీ ఆయన కూడా ఆలోచించారట, నెహ్రూయా లోహియా అని కూడా ఆలోచించుకున్నారని కూడా నేను ఎక్కడో చదివాను. అంత మహానుభావుల గురించి రవికుమార్ గారు చెప్పడం చాలా సంతోషం. డాక్టర్ గారు చెప్పినట్టుగా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకైతే లోహియా పోలికలు రవికుమార్ గారిలో ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు చూడండి లోహియా ఫోటో చూడండి, ఇక్కడ రవికుమార్ గారి ఫేస్ చూడండి, నాకైతే ఆ పోలికలు ఉన్నాయి. థ్యాంక్ యూ లోహియా గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అంటే మెంబర్స్ ఎవరన్నా వాళ్ళే ఆఫ్ చేసుకొని మాట్లాడొచ్చు, లేదనంటే నేను రాధాశ్రీ గారిని ముక్తేశ్వరరావు గారు ఆల్రెడీ ఆన్ చేశారు మైక్. అవునవును సార్, ఒక్క ముక్తేశ్వరరావు గారు. మురళీధర్ గారు, నేను ఒక్క నిమిషం మాట్లాడతానండి. సార్ సార్ ఓకే. ఎట్లా హౌ ఆర్ యూ, ఎట్లా ఉన్నారు? మళ్ళీ విసి గారిని అందరినీ, ఇప్పుడు బాలమోహన్ దాస్ గారిని అందరినీ చూస్తుంటే మళ్ళీ వైజాగ్ లో ఉన్నట్టు. మన రవికుమార్ గారు చాలా చక్కగా వచ్చిందండి ప్రెజెంటేషన్. కాకపోతే మధ్యలో ఏమైందంటే E=MC² చేశారు ఎక్కడో మమ్మల్ని, అది కొంచెం కన్ఫ్యూజ్ ఎందుకో అక్కడ. అంటే నేను అనేది మాకు తెలిసిన సర్ప్లస్ వాల్యూ ఒకటి, సరే ఇది ఏమిటి అనేది తర్వాత ఎప్పుడైనా విడిగా కూడా కూర్చుని తెలుసుకోవచ్చు. ఓవరాల్ గా లోహియా లాంటి ఒక గొప్ప పర్సనాలిటీని ఈ దేశ చరిత్రలో గణనీయమైన పాత్రని పోషించిన ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకోవడానికి ఇవాళ మొత్తం మీద చాలా మంచి అవకాశం వచ్చింది. తర్వాత నాకు ఇవాళ టాక్ లో నేను ఇంకొక పాయింట్ అనుకున్నది మిస్ అయింది, ఏమిటంటే లోహియాని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏమేమిటి అనేది కొంచెము తెలుసుకుంటే బాగుండును అనిపించింది. అంటే లోహియాని తన ప్రభావం కలిగించడానికి ఏదో కొన్ని కారణాలు ఉంటాయి, లేకపోతే కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఏమిటి అన్న దాని గురించి తెలుసుకోవాలనేది ఉన్నది. అది మిస్ అయ్యాను. మీరు స్టార్ట్ చేయడమే లోహియా యాజ్ ఒరిజినల్ థింకర్ అని స్టార్ట్ చేశారు. దాంట్లో సెకండ్ థాట్ లేదు. నేను కూడా అప్పుడప్పుడు విడివిడిగా చదివిన వాటిలో లోహియా యొక్క ముఖ్యంగా లాంగ్వేజ్ మీద వాటి మీద అతని యొక్క అభిప్రాయాలు అవి చదివినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఒరిజినల్ థింకింగ్. అంటే ఈ సెల్డమ్ కమ్ అక్రాస్ such a kind of original thinking with all its purity, originality and also genuineness. అది చాలా గొప్ప ఇది. ఇవాళ ఆ విషయాలు కొన్ని చాలా సర్ఫేస్ అయినాయి. తర్వాత అతని ప్రభావము ఎలా వచ్చింది లోకం మీద అన్నది కూడా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరు సార్? విజయ్ కుమార్ రెడ్డి గారు. కేవీఎస్ గారు కూడా ఉన్నారు. కేవీఎస్ గారు. నమస్కారం రవికుమార్ గారు, ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. నాకున్న చాలా డౌట్స్ చాలా క్లియర్ చేశారు మీరు, కానీ 3 ఉండిపోయారు ఇంకా. ఒకటి, మన జనసంఘని కమ్యూనిస్ట్ పార్టీని ఈయన ఆల్మోస్ట్ ఆల్ ఓల్ చేసుకున్నట్టే కొంతవరకు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ద్వేషంతో 2 పార్టీలని 2 భుజాలకు ఎత్తుకున్నారేమో లోహియా గారు. అదే సాంప్రదాయం జయప్రకాష్ నారాయణ గారు
జనతా పార్టీ పరిపాలనలో కూడా అవలంబించారేమో అని నాకు అనుమానం. తర్వాత మీరు కొద్దిగా ధర్మపాల్ గారి గురించి కొద్దిగా చెప్తే బాగుండేది. ఎందుకంటే మనకి ఈవేళ ఉన్న చాలా అప్రహెన్షన్స్కి ధర్మపాల్ గారు చెప్పినటువంటి వాక్యాలు మనకి ఎంతో ఉపయోగపడతాయేమో నా యొక్క ఆలోచన. మీరు ఇదంతా అయిపోయినాక ఒక్కసారి ధర్మపాల్ గారి గురించి ఒక్క నిమిషం శ్రద్ధ తీసుకుంటారని నా కోరిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ రెడ్డి గారు. సార్, డాక్టర్ రవికుమార్ గారు ఈజ్ ద ఆథర్ అండ్ అథారిటీ ఉన్న ఆ సబ్జెక్ట్ పైన అథారిటీ ఉన్న వారు. సర్టన్లీ ఇట్ వాజ్ ఎ స్కాలర్లీ ప్రెజెంటేషన్. And I also, from long time, I wanted to know about Ram Manohar Lohia. He was really a very qualified and dignified and very high quality leader in India. He has his legacy was really contributed a lot to the. See, there is always a without opposition. There could not be a good government. Because of him, there were many changes, and I'm really thankful to Ravi Kumar Garu for enlightening me about the Lohia Garu. So, thank you. Thank you, sir. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ గారు. సార్, అంత తొందరగా నన్ను తీసుకొచ్చారు. అవునండి. యాజ్ యూజువల్ ఇందాక సార్ చెప్పినట్టు స్కాలర్లీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. నువ్వు చెప్పడం వల్ల లోహియా కొంతమంది ఫ్యాన్లు అయిపోయే అవకాశం ఉంటుంది. నువ్వు ఎవరి గురించి చెప్పినా కానీ నీ చెప్పడంలో ఆ ప్రత్యేకత ఉంది. ఇట్ ఈస్ ఫైన్. కానీ ఆయన పాలిటిక్స్ మీద, కరెంట్ పాలిటిక్స్ లేదా ఫ్యూచర్ పాలిటిక్స్ మీద ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది కొంత డౌట్ఫుల్ వ్యవహారమే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈక్వాలిటీ, ఉమెన్ మెన్ ఈక్వాలిటీ గురించి ఆ రివల్యూషన్స్ లో మొదటి చెప్పావు కదా, వాళ్ళ తరఫున వచ్చిన ములాయం సింగ్ యాదవ్లు వాళ్ళు అంత పాట్రియార్కల్, కంప్లీట్ గా బాయ్స్ ఆర్ బాయ్స్ అని చెప్పిన సందర్భం కూడా ఉంది. అందుకని అది ఎంతవరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేది. ఇంకొకటి నువ్వు చెప్పినట్టే చిన్న విషయం ఏంటంటే, బీజేపీతో కలవటం అంటే అప్పటి జనసంఘ్, ఆ కలవటం అనేది ఆ పార్టీకి కంటిన్యూస్ గా అయిపోయింది. ఒకళ్ళు అపోజ్ చేసి ఒకళ్ళు కలిసి ఇద్దరూ కొంతకాలం సర్వైవ్ అవుతూ వచ్చిన వాళ్ళే ఉన్నారు. దాంట్లో క్లారిటీ లేకపోవటం అనేది ఒక డిఫెక్ట్ అని నాకు అనిపిస్తుంది. యువర్ లెక్చర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాధాశ్రీ గారు. నమస్కారం అండి. ఇవాళ లెక్చరింగ్ చాలా బాగా జరిగింది. నా పద్ధతిలో నేను దాన్ని సాధ్యమైనంత క్లుప్తంగా వివరిస్తాను. ప్రామాణికమైనటువంటి భాషణ, స్టాండర్డ్, వీళ్ళందరూ చెప్పిందనే నేను తెలుగులో చెప్తున్నా. ప్రామాణికమైనటువంటి భాషణం జరిగింది. ఆమనివలె నిరుపేదల కామనవలె దీవెనవలె కార్యరతుండౌ రామ మనోహర లోహ్య ధీమతి అయి బడుగు జనుల దిక్కై నిలిచెన్. ఆనాటికి ఆయన బడుగు జనులకు దిక్కుగా నిలబడ్డాడు. ఆమనివలె నిరుపేదల కామనవలె దీవెనవలె కార్యరతుండై రామ మనోహర లోహ్య ధీమతి అయి బడుగు జనుల దిక్కై నిలిచెన్. నవపథమున లోహ్యాపై అవధానము రఘుకుమారుడతి విజ్ఞతతో ప్రవచించిన సోషలిజము స్తవనీయం బనుచు నేను సంస్తుతి చేతు. ఆయన చెప్పిన దాన్ని నాలాంటి సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా సామాన్యుడి స్థాయికి దిగి ఆయన వివరించడం నాకు బాగా నచ్చింది. నవపథమున లోహ్యాపై అవధానము రఘుకుమారుడతి విజ్ఞతతో ప్రవచించిన సోషలిజము స్తవనీయం బనుచు నేను సంస్తుతి చేతున్. జర్మను భాషను నేర్చిన కర్మణ్యుడు లోహియాకు కైమోట్పిడుచున్. అర్మిలితో అవధానము వర్మమ్మై నిలిచినాడు భాషణమిడుచున్. వర్మము అంటే కవచం. లోహియా గారి భాషణకు
ఈయన ఒక కవచంలాగా నిలబడ్డాడు. రామ మనోహర లోహ్య ప్రేమమును నింపి సోషలిస్టుల పార్టీ ధీమతి అయి స్థాపించిన ప్రామాణిక పద్ధతులను రఘు వివరించన్. వలసల దేశమునల్నియు నలిగిన పీడనల గూర్చి నవ్య పదములో వెలయించిన అవధానము తలపులనే ప్రస్తుతింతు తాదాత్మ్యముతో భారత పరిస్థితులలో తీరుగా సాధించదగిన దివ్యత్వంబున్ చారిత్రక చక్రమును చారిత్రం ధీరతతో చెప్పినట్టి తేకువ సాహసం. అన్ని రకాల సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసిన రఘుకుమార్ గారికి మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గురు ప్రపితామహులు బాలమోహన్ దాస్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ రాధాశ్రీ గారు. నెక్స్ట్ టీవీ రావు గారు. చెప్తానండి, నేను కూడా మాట్లాడతాను. మేడం అవును మేడం, నెక్స్ట్ మీరే. సరే అయితే టీవీ రావు గారు అన్మ్యూట్ చేసుకోవాలి. టీవీ రావు గారు అది మ్యూట్ లో ఉందండి. మీరు మాట్లాడేది మాకు మీ పెదాలు కనిపిస్తున్నాయి, అవి కదులుతున్నాయి, మాటలు బయటికి రావడం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఏదో ట్రీట్మెంట్ చేశారు మురళీధర్ గారు. ఇందులో నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నిజానికి ఎందుకో కానీ నాకు ఎక్కువ లోహియా గారి గురించి తెలియదు. ఇవాళ తెలుసుకున్నాను, చాలా సంతోషం. అండ్ అది ఎందుకు జరిగిందో మరి చరిత్రలో కూడా అది మిస్ అయిపోయిందా తెలియదు, కానీ పేరు విన్నాం అంతేగాని ఆయన కంట్రిబ్యూషన్, మరి ఆయన కూడా ఇంతమంది పెద్దవాళ్ళతో సమానంగా ఉన్న విషయం కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను కాబట్టి చాలా సంతోషం. ఇంకా ముందు ఇంకా కొన్ని కొత్తవి తెలుసుకుందామని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ నాగేశ్వర్ గారు. నమస్కారం అండి. యాజ్ యూజువల్ నాకేం అర్థం కాలేదంటే బాగుంటుంది, ఎందుకంటే మన రవికుమార్ గారు చాలా క్లాసిక్గా చెప్పారు, సైంటిఫిక్గా చెప్పారు, థీరీస్ అన్ని చెప్పారు. ఒక విషయం అయితే అర్థమైంది, లోహియా స్టూడ్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్ అని ఒకటి అర్థమైంది. యాక్చువల్గా ఆయన పొలిటికల్ ఎకానమీ ఏమిటి, ఏ విధమైన డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సంపద మనీ అమాంగ్ ది కంట్రీ పీపుల్ కావాలి అనుకున్నాడు. మరి అది నాకు అంతుపట్టలేదండి. నాకు మామూలు వాళ్ళకి కూడా అర్థమయ్యే మాటల్లో రవికుమార్ గారు చెప్పుకుంటే ఇంకా బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఎనీవే, ఇట్ ఈస్ మై ఇనిబిలిటీ. ఐ టోటల్లీ అగ్రీ విత్ బాలమోహన్ దాస్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అదే రవికుమార్ గారు చెప్పిన విషయాలు అర్థం కాలేదన్న విషయంలో మీరు బయటపడినారు, చాలా మంది బయటపడలేదు. ఈ ప్రాబ్లం అన్నటువంటిది ఆ సబ్జెక్ట్ లోనే ఉంది, అది అంత విస్తృతమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి వీ హ్యావ్ టు బేర్ విత్ ద సబ్జెక్ట్ అండ్ లోహియా. నెక్స్ట్ రమాదేవి గారు లేదా గురుమూర్తి గారు. గురుమూర్తి గారు. హలో, ఆమె ఆడిబుల్ సార్? సార్ ఆడిబుల్ సార్. ఓకే సార్, ఇప్పుడు రఘుకుమార్ గారు ఈ రోజు లోహియా మీద తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లోహియాను టచ్ చేసిన ఉపన్యాసాలు విని చాలా రోజులైంది. ఇంకొకటి ఏంటంటే ఈ వాజ్ అ గ్రేట్ పొలిటికల్ థియరిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఐకాన్ ఆఫ్ ప్రాక్టికల్ పాలిటిక్స్. కాకపోతే ఏమైతుందంటే మన దేశంలో ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అధికారమే పరమావధిగా పోయి అసమానత్వాన్ని ఇంకా పెంచే పద్ధతుల్లోనే పరిపాలన సాగుతోంది. ఇది మనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం అని నేను అనుకుంటున్నాను.
విత్ ది బ్యాక్ ఆఫ్ ది మైండ్ థీరీస్ కి వెళ్ళినట్టయితే నేను ఇక్కడ నేను కొంత చెప్పదలుచుకున్నాను ఏంటంటే, లోహియా మీద కాదు కానీ ఇప్పుడు ప్రస్తుత అవసరాలు లోహియాను బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుంటే మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో నేను కొంత ఆలోచించాను. ఇప్పుడు కమిట్మెంట్ టు ద సొసైటీ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ రూలింగ్ ద పీపుల్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్ కి వెళ్తుంది. ఒకటి ఇది నా అబ్జర్వేషన్. అంటే అప్పుడున్న కమిట్మెంట్ కూడా ఇప్పటి వాళ్ళకి లేదేమో అనేది ఒకటి అది అబ్జర్వేషన్. రెండోది ప్రొలెటేరియట్ అది స్ట్రగుల్స్ అవన్నీ ఏదైతే ఉందో మార్క్స్ చెప్పినటువంటివి ఇవాళ లేవు, కానీ అది వేరే ఫార్మ్స్ లోకి వెళ్తుంది. అది ఏదైనా కూడా ఆయన చెప్పింది థియరీ, ప్రాక్టికల్ గా అది బేసిక్ ప్రిన్సిపల్స్ అవి. వాటిని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క చిన్న సమాజంలో కూడా డిఫరెంట్ గా అప్లై చేయాల్సి వస్తుంది. ఇక్కడ నాకు ప్రొలెటేరియట్ మన ఇండియన్ కంట్రీ కాలనైజ్డ్ సొసైటీ కాబట్టి ఇక్కడ క్యాపిటల్ డెవలప్మెంట్ కి చేయాల్సినటువంటి చేయలేకపోయారు. అసలు చేస్తే క్యాపిటల్ డెవలప్మెంట్ బాగా జరిగేది. ఎందుకు చేయలేదు అని అంటే ఇక్కడ కారణం ఏంటంటే వెదర్ టు చేంజ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ టు చేంజ్ ద ఎన్విరాన్మెంట్, ఈ రెండిట్లో ఏది ప్రిఫర్ చేయాలనేటువంటిది పాలకులకి ఐడియా లేదని ఉంది, కానీ వాళ్ళ యొక్క స్వార్థానికే దాన్ని ఉపయోగిస్తున్నారు. చేంజ్ ద పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ చేంజ్ ద ఎన్విరాన్మెంట్. మన దేశంలో ఎన్విరాన్మెంట్ చేంజ్ ఇంకా జరగలేదు అనేది ఒకటి నా కాన్సెప్ట్. రెండోది ప్రొలెటేరియట్ షిఫ్ట్ ఇక్కడ ఎక్కడికి అయింది అని అంటే కంప్లీట్లీ ఆఫ్టర్ 1995 ఆర్ 96 మన దేశంలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళిపోయింది. అవర్ పొలిటికల్ ఎకానమీ ఈజ్ నౌ క్వైట్లీ డిపెండెంట్ అపాన్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్, ఈవెన్ జనరల్ ఎడ్యుకేషన్ ఆల్సో. వాళ్ళకి రాకుండా చేశాం కదా, చదివే రాకుండా చేశాం, సైన్స్ రాకుండా చేశాం, ఇంకా ఐడియాస్ లో ఉండేటట్టుగా చేశాం, పనికిరాని ఐడియాస్ లో ఉండేటట్టు చేశాం కదా. అందులో విజయం సాధించకుండా అంటే వాళ్ళని చేంజ్ చేయకుండా మనం ఎన్విరాన్మెంట్ చేంజ్ చేద్దామను. ఎన్విరాన్మెంట్ కనీసం చేంజ్ చేయలేదు. సో ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయలేదు, మైండ్స్ నే చేంజ్ చేయలేకపోయినాం. మైండ్స్ ని చేంజ్ చేసేది ఎడ్యుకేషనే, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్, అండ్ ఎన్విరాన్మెంట్ చేసేది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ రెండింటిని సరిగ్గా అప్లై చేయకపోవడంలో మన యొక్క రూలర్స్ యొక్క ప్రభావము స్వార్థపూరితంగా ఉంది, లేదా తెలియకపోయి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకునేటువంటి ఆ డెమోక్రటిక్ స్పిరిట్స్ ఇప్పుడు ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలకు లేవు. కాబట్టి అధికారం పరమావధిగా కొనసాగుతున్నటువంటి ఈ సంస్కృతిలో అసమానత్వమే పడి వెళ్తుంది. దీనిని నా కవితలో కూడా చెప్పాను నేను. అందరిలో అజ్ఞానం తొలగించక ముందే విజ్ఞానం పెరుగుతోంది. అంటే విజ్ఞానం పెరిగిన స్పీడ్ లో ఈ అజ్ఞానం తొలగించాలనేది పక్కకు పోయింది. అలాగే ఫలితం అసమానత్వం. అందరికీ కూడుగుడ్డ అందక ముందే జీవన ప్రమాణం పెరిగింది. మనం 50 సంవత్సరాలను చూస్తున్నాము. మన డిస్ట్రిక్ట్ గవర్నమెంట్స్ అన్ని కూడా మనం కూడుగుడ్డ అందించాలి, ఇల్లు అందించాలి, ఏది అందించాలి, ఇంకా ఉంటుంది. 75 ఏళ్ళైంది, ఇంకా ఉంటది కూడా. అంటే ఎందుకు అందరికీ కూడుగుడ్డ అందక ముందే జీవన ప్రమాణం పెరిగింది, ఫలితం అసమానత్వం. అంటే సైన్స్ డెవలప్ అవుతుంది, జీవన ప్రమాణం పెరుగుతుంది, కానీ కూడుగుడ్డ అందట్లేదు సరిగా, ఫలితం అసమానం. అందరికీ ఉండడానికి ఇల్లు అందక ముందే ఆకాశ హరిమాలు ఏర్పడుతున్నాయి. సార్ మీరు ఇంకొక సెషన్ లో పూర్తిగా మీరు ఒక సెషన్ తీసుకుంటేనే బాగుంటది. కైండ్లీ ఇప్పుడున్న ప్రస్తుతం సొసైటీలో కూడా ఇన్ఈక్వాలిటీని పర్సిస్ట్ చేయకుండా చేయగలిగేటువంటి ఎవల్యూషన్ ఐడియాస్ లోహియా ఇచ్చినటువంటివి కొన్ని తీసుకోవచ్చు, కానీ వాటికి ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్, ప్రాక్టికల్ అప్రోచెస్ ని తీసుకొని మన రఘుకుమార్ గారు ప్రభుత్వానికి సూచించేటట్టుగా, లేక మన దగ్గర నుంచి ఎవరైనా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ప్రాక్టికల్ గా సజెషన్స్ లోహియా ఇచ్చినటువంటి మార్క్స్ ఇచ్చినటువంటి డైరెక్టికల్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, లోహియా ఇచ్చినటువంటి ఇక్కడ భారతదేశంలో అభివృద్ధి చెందాల్సినటువంటి పద్ధతులను ఆయన సూచించిన వాటిని కానివ్వండి బ్యాక్ ఆఫ్ ది మైండ్ పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్స్ కి ప్రాక్టికల్ అప్రోచెస్ లేవు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కేవలం యుద్ధము వాటికి ఉపయోగించుకోవడం అనే పరిస్థితిలోకి వచ్చింది. ఇప్పటికీ మనకు హాస్పిటలైజేషన్, వెల్ఫేర్ లేదు, తర్వాత ఈ మూడింటిని సాధించకుండా మనము మన సమాజంలో ముందుకు పోవడం సాధ్యం కాదు. కులం దానంతట అదే పోతుంది అవన్నీ డెవలప్ అయితే. ఇది నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. స్వర్ణలత గారు. సార్ అందరికీ నమస్కారాలు సార్. ముఖ్యంగా రఘుకుమార్ గారు ఇవాళ లోహియా గురించి, నాకైతే లోహియా గురించి ఇంతకుముందు నాకు తెలియదు సార్. ఫస్ట్ టైం నేను లోహియా గురించి వినడం కూడాను. అంటే గాంధీ తర్వాత గాంధీ అంతా అని చెప్తూ ఉంటే ప్రకాష్ గారు అన్నట్టు మీ లెక్చర్తో లోహియాకి ఫ్యాన్స్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారన్నారు చూడండి. నాకు కూడా తెలుసుకోవాలి, ఆయన గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని అనిపించింది.
మీరు చెప్పిన దాంట్లో అంతా వింటూ ఉంటే సార్ అసలు మన దేశాన్ని ఒక ప్రత్యేకంగా ఆయన ఎక్స్పోజ్ చేశారేమో ప్రపంచానికి అని కూడా అనిపించింది. అంటే అందరూ ఆలోచన తీరు ఒకటి ఉంటే ఆయన చెప్పిన తీరు కూడా మన భారతదేశాన్ని స్పెషల్గా ఎక్స్పోజ్ చేశారేమో అని అలా నాకు అర్థమైంది సార్. మళ్ళీ చాలా బాగుంది ఆ 7 రెవల్యూషన్స్ కూడా ఏవేవి లోహియా గారు చెప్పారో అవన్నీ కూడా చాలా మంచి వేశారు. అవన్నీ కూడా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా నాకు ఈజీగా బ్రీఫ్ గా ఈ బుక్ చదివితే నాకైతే విశ్వమానవుడు అనొచ్చేమో, ఒక టైటిల్ పెట్టొచ్చేమో లోహియాకి అని. లోహియా తర్వాత మీరు చెప్పే విధానాన్ని బట్టి నాకు అట్లా అనిపించింది. అంటే ఆయన్ని బ్రీఫ్ గా నేను అర్థం చేసుకోవచ్చు అంటే ఇది చదివితే వస్తుంది. అంటే మీరు మహాసముద్రం అని చెప్తున్నారు, సముద్రం నుంచి కొంత భాగమే మీరు మీకు ఇచ్చిన టైం చాలా తక్కువ. ఈ 1 hour లో ఆయన ఎకనామికల్ గా ఎలాగా, హిస్టారికల్ గా ఎలాగా, ఇట్లా అంతా కూడా మీరు చెప్పుకుంటా వచ్చారు. సో ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ టాక్ సార్ ఇవాళ. కానీ అంటే మాకు కూడా క్యూరియాసిటీ పెరిగింది లోహియాని తెలుసుకోవాలని. సో అట్లా ఒక ఏదైనా మీరు సజెస్ట్ చేస్తే ఆ బుక్ మేము కూడా చదివి ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. ఉషా గారు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. లోహియా గురించి చెప్పిన వాటి అన్నింటిలోకి ఈ సర్ప్లస్ వాల్యూ గురించి చెప్పింది చాలా కొత్త విషయం అండి. సర్ప్లస్ వాల్యూ అనేది ఈ శ్రమ, అధిక శ్రమ ఇలానే ఇప్పటి వరకు వింటూ వచ్చాము. అసలు అది ఏర్పడటానికి కారణం కాలనైజేషన్ వల్ల కొన్ని దేశాలకి అధిక సంపద అంటూ అసలు ముందు ఏర్పడటం అనేది ప్రాథమికమైన అంశము సర్ప్లస్ వాల్యూకి అని కొత్త పాయింట్ లోహియా గారు చెప్పారు అని మీరు చెప్పింది చాలా స్ట్రైకింగ్ గా ఉంది. అలాంటి ఆయన చాలా ముఖ్యమైన విషయాలు, అలాగే ఆయన 7 విప్లవ పాయింట్లన ఏదో ఒక చెప్పినవి, అవి కూడా ఆయన చాలా ప్రధానమైన అంశాలనే ప్రస్తావించారు. ఒక గొప్ప మేధావి గురించి పరిచయం చేశారు. అలాగే చాలా సిస్టమేటిక్ గా ఒక పద్ధతి పరంగా వెళ్ళారు. అంటే ఒక 1 hour మీ టాక్ వినటం ద్వారా లోహియా గురించి చాలా ఎక్కువ అంటే టోటల్ గా ఒక ఐడియా వచ్చేంత చక్కగా మీ ప్రజెంటేషన్ జరిగింది. ధన్యవాదాలు. ఈ సర్ప్లస్ వాల్యూలో ఇది మాత్రం నాకు చాలా స్ట్రైకింగ్ గా గుర్తుండిపోతుంది అని అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. కాళిదాస్ పురుషోత్తం గారు. హలో సార్. వినిపిస్తుంది సార్. ఏం లేదండి, చాలా చక్కగా మాట్లాడారు. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కూడా. నేను ఒక 2 మాటలేనండి. 65లో అనుకుంటాను ఉస్మానియా యూనివర్సిటీకి జైపాల్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నేను వాటిని చూడడము, వారి ఉపన్యాసం వినడం, ఆ 2 నాకు అదృష్టంగా భావిస్తాను. తర్వాత నెల్లూరులో ఆయనకు బాగా సోషలిస్ట్ ఫాలోయర్స్ ఉన్నారు. వాళ్ళు ఆయన చేత సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. 64 అనుకుంటాను. వారు వచ్చి నెల్లూరుకి వచ్చి ఇంకా జిల్లాలో కొన్ని చోట్ల పర్యటన చేశారు. ఇవి నాకు గుర్తున్నాయి. తర్వాత తెక్కవూరు బ్రాహ్మరెడ్డి కుమారుడు పటాభి వాళ్ళందరూ ఆయన ఫాలోయర్స్, ఆయన గ్రూప్లో ఉంటూ వచ్చారు. ఫెర్నాండెస్ వాళ్ళు కూడాను. నేను ఒక చిన్న వ్యాసం నెల్లూరు జిల్లాలో ఈయన రావడం, ఆ విగ్రహం ఆవిష్కరించడం, తర్వాత ఆయన వెళ్ళిన ప్రదేశాల గురించి రాశాను లోహియా గురించి. ఇంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మురళీకృష్ణ గారు, మీ వ్యాసాన్ని ప్రజెంట్ చేయండి మేడం. నేను మాట్లాడతాను, ఇందాక ఓపెన్ అవ్వలేదు. కాళిదాస్ పురుషోత్తం గారు మాట్లాడండి. నమస్కారం అండి అందరికి. నేను రఘుకుమార్ గారిది ఇది 2వసారి అండి వినడం. వే ఆఫ్ ప్రెజెంటేషన్ అసలు అద్భుతం. నేను హిస్టరీ చదివానండి, రాము మనోహర్ లోహియా గురించి కొంచెం తెలుసు. అయితే ఇంత అద్భుతంగా ప్రతి విషయాన్ని కూడా ఒక మార్క్సిజం కానీ ఇలాంటి విషయాలు కానీ మళ్ళీ మళ్ళీ చదివితేనే ఈ గ్రంథాలు అర్థమవుతాయండి. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలి, మళ్ళీ చదివి అది అర్థం అవ్వాలంటే కష్టం. కానీ ఇంత తక్కువ సమయంలో ఆయన చాలా వరకు అర్థమయ్యే విధంగా ఎంతో అద్భుతంగా చెప్పారు. చాలా మందికి రావాల్సినంత పేరు
రాని వాళ్ళలో లోహియా కూడా ఒకరు అని నేను భావిస్తానండి. ఎందుకంటే ఒక సుభాష్ చంద్రబోస్ గారికి, లోహియాకి, వీళ్ళందరికీ కూడా ఎంత రావాలి, ఎంత ఇది ఇవ్వాలి, ఇంపార్టెన్స్ అన్నది చాలా వీళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ కంటే చాలా తక్కువ వచ్చిందిగా నేను భావిస్తాను. మనకి ఈ దోపిడీ అనేది ఎప్పుడు బ్రిటిషర్స్ దోచుకెళ్లారు, ఈ కుల వ్యవస్థ ప్రపంచం అంతా ఉంది. ఎండూరు సుధాకర్ గారు కూడా రాశారు, నిగ్గర్లని ఉంటారు, వాళ్ళని వేరేగా చూస్తారు, నీగ్రోల్ని, వాళ్ళలో కూడా ఇట్లా ఉంటాయని ప్రతి చోట ఉన్నదండి ఇలాంటిది. ప్రపంచం అంతా ఉన్నది. ఆయన చెప్పినట్టే ఎంతో చక్కగా పద్ధతిగా, ఎంత గ్రిప్ ఉంటే ఆయన చెప్పారు చూడండి, ఎంత మనకి తాపత్రయం కనపడుతుంది ఆయన మాట్లాడే ప్రతి దాంట్లో. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి, వీళ్ళకి ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పేసి, బాగా చదువుకుని మేధావులు అనుకున్న వాళ్ళకు కూడా ఇది అర్థం అవ్వడానికి చాలా కష్టం. ఇది చాలా ఒక ససేషన్ లాగా, ఒక సీరియల్ లాగా కొన్ని వారాలు జరిగితే కానీ ఇది అర్థం కాదండి, అంత ఇదిగా ఉంది. ఇంత మంచి అద్భుతమైన ఉపన్యాసం చెప్పిన రఘుకుమార్ గారికి అభినందనలు అని చెప్పడం చాలా చిన్న మాట. ధన్యవాదాలు. ఇక్కడ కరెంటు పోవడం వల్ల నేను కనిపించలేకపోయాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంత ముందు నేను మిమ్మల్ని పిలిచినాను, బహుశా ఇప్పుడు కరెంట్ పోయినట్టుంది. ఇప్పుడు కరెంట్ కాదండి, ఇది ఓపెన్ అవ్వలే ఎందుకు నాకు. ఓకే ఓకే మేడం. ఇప్పుడు రామారావు గారు అనుకుంటా 91-733. అవును, నేనే సార్. కరెంట్ సార్. Thank you very much. I have to describe Dr. Raghukumar just as a walking encyclopedia. అసలు అంత బ్రహ్మాండంగా చెప్పారండి. మనోహర్ లోహియా గారి గురించి, ఆయన అభ్యుదయ భావాలు, సమాజ నిర్మాణం కోసం చేసిన ఆయన కృషి అంతా కూడా ఒక గంట సమయంలో ఆ విధంగా చెప్పడం అంటే రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. రియల్లీ ఐ వాస్ అండ్ తర్వాత ఆయన ఒక పక్కన గాంధీ గారు, ఇద్దరు కూడా మనుషులకి, అంటే యావరేజ్ మనుషులకి వీలు పడినటువంటి అంశాల మీద చెప్పారేమో అని అనిపిస్తుంది. వాళ్ళని అనుసరించడము, అవి అనుకరించడము, తర్వాత అమలు పరచడం కూడా చాలా కష్టమైనటువంటివి. కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి సారూప్యతని, మార్క్స్ గురించి, మార్క్స్ దగ్గర నుంచి అందరికి చాలా విడమర్చి మీరు చెప్పారు. అంచేత లోహియా గారి యొక్క తపన ఏంటో చాలా క్లారిటీగా మీరు చెప్పడం జరిగింది. ఈ రోజుకి దానికి ఏంటంటే ఇంకా అదేనండి, ఏదైతే మహాత్మా గాంధీ గారు అప్పుడు సక్సెస్ అయ్యి అందరిలోనూ ఇన్ని విభిన్న దృక్పథాలు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సారూప్యతని తీసుకొచ్చి యునైట్ చేయగలిగారు. అదేవిధంగా లోహియా గారు మీరు చూశారు కదా, అపోజిషన్ టు ద కాంగ్రెస్, ఐఎన్ఎస్సి అని. అది ఎందుకు వచ్చిందో అనేది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత బాగా క్లారిటీ వచ్చిందనమాట. సోషలిజం అని అంటే ఒక ఐడియా వేరేగా ఉండేది నాకు ఇంతవరకు కూడా. నిజంగా చెప్తున్నాను రఘుకుమార్ గారు, రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో, మనుషుల యొక్క ఆ లోభత్వం అనేది చూసారా, లోభత్వము ఏ విధంగా అది పోతుంది. రాజకీయ నాయకుల్లో అది లేదు. ఉదాహరణకు చూసుకుందామండి, అందరికీ తెలుసు, ఆయన రామ్మోహన్ లోహియా గారు చెప్పారు అన్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలి అని. ఈ రోజు చూడండి, మాకు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటారు. అది ప్రైవేటైజ్ చేయాలంటే అది నష్టాల్లోకి రావాలి, నష్టాల్లో పడాలి. కాబట్టి దాన్ని నష్టాల్లోకి లాగారు. ఏది మెటీరియల్స్ ఇవ్వకుండా మన కళ్ళ ముందే అది జరగకముందే అదే జిల్లాలో దానికి కోత వేసినటువంటి అంత దగ్గర స్థలంలో ఆర్సెనల్ మెటల్ వారికి వేరే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేసేస్తున్నారు. ఇంతకంటే ఏం చెప్పండి సార్, మనం ఏం చేయాలి? అంచేత మీరు చెప్పిన దాంట్లో అక్షర సత్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ధన్యవాదాలు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. Then I would like to read your book on Dr. Lohia. Thank you. Thank you, sir. Thank you very much. కాసర్ల రంగారావు గారు యాజ్ యూజువల్ గా సార్ కారులో ఉన్నారు, బెల్ట్ వేసుకొని. ఇంకా మనకు ఆన్ వీల్స్ మనకు ఇంటరాక్షన్ కు ఇంకొక 10 నిమిషాలు మాత్రం టైం ఉంది సార్.
మళ్ళీ దాని తర్వాత రవికుమార్ గారికి కూడా ఒక 5-10 నిమిషాలు టైం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సాధారణంగా భారతీయ సమాజంలో సాంస్కృతికంగా ప్రముఖ విషయాలు ఏంటివి అనేది లోహియా చాలా మంచి పని చేసి దాన్ని మొత్తం బయటికి తెచ్చారు. అంటే సాంస్కృతిక ఐక్యత ఎలా ఉంది అనే దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు వారు. అట్ ద సేమ్ టైం సామ్యవాద దృక్పథానికి కూడా దూరం పోలేదు. సామ్యవాద దృక్పథాన్ని కొనసాగిస్తూనే సాంస్కృతిక ఐక్యతకు శివుడు, విష్ణువు, రాముడు ఎలా ప్రాధాన్యత వహిస్తారనేది చాలా గొప్పగా చెప్పారండి. అంటే ఎక్కడైతే కమ్యూనిస్టులు ఫెయిల్ అయినరో సామ్యవాద దృక్పథంలో, అక్కడ రామ్ మనోహర్ లోహియా సక్సెస్ అయ్యాడు, అక్కడ జేపీ సక్సెస్ అయ్యాడు. అదే మార్గంలో అంటే రావినారాయణ రెడ్డి గారు ఏదైతే అన్నారో మన సామ్యవాదులను జాతీయవాద తత్వం కలిసి పనిచేయాలి భారతదేశ రుగ్మతలకు అని చెప్పిన విషయాన్ని వీళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళారు. కేసీఆర్ కానీ ఇప్పుడు మన జయశంకర్ గారు కానీ సక్సెస్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో నేను ముగిస్తున్నాను, ఎందుకంటే టైం లేదు. నేను కూడా నాకున్న పనుల వల్ల ఎక్కువ ఇది చూడలేకపోయినాను. ఈ వీడియో అంతా చూసి మళ్ళా రవికుమార్ గారితో ఒక చాటింగ్ చేసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాళేశ, డాక్టర్ కాళేశ ఉన్నావా? కాళేశ ఉన్నాను సార్. సార్ ఇప్పుడు ఈ లోహియా గారి గురించి, గాంధీ గారి గురించి, మార్క్స్ గురించి చాలా చక్కటి ఉపన్యాసాలు అయితే ఉన్నాయి, విన్నాం కూడా. కానీ ప్రస్తుతం అంటే భారత సమాజానికి వీటిని ఎలా అన్వయించుకోవాలి దాని గురించి వస్తే మాత్రం క్రానిక్ ఆఫ్ క్యాపిటలిజం, రిలిజియన్, మతం అనేది చాలా నెక్సస్ గా ఏర్పడి భారతదేశాన్ని పరిపాలించిన ఈ పరిస్థితుల్లో మతం, మతతత్వం, మతోన్మాదం, క్రానిక్ క్యాపిటలిజం ఇవన్నీ చాలా కలగా పులకం అయిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో లోహియా ఎవరికి కావాలి? గాంధీ ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఓట్లు, రాజ్యం, అధికారం, ఇంతే కావాల్సింది. తర్వాత మతతత్వాన్ని పెంపొందించడం, మతోన్మాదాన్ని పెంపొందించడం, ఇదే కదా కావాల్సింది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే మనల్ని ఎడ్యుకేట్ చేసేదానికి ఇటువంటి సెషన్స్ ఓకే, కానీ మూలంగా మార్పు రావాలంటే ఏం చేయాలన్నది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత సమాజాన్ని మనం వచ్చేసి చైతన్యవంతం చేయాలి, ఈ తత్వం నుంచి ఎలా బయటపడేసేయాలి భారతదేశాన్ని. ఇలాగే కొనసాగితే మరో 20, 30, 40, 50 సంవత్సరాల్లో భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి, ఎంత వెనక్కి మనం వెళ్ళిపోతాము, వీటి గురించి కూడా మనం ఆలోచించుకుంటూ ప్రస్తుతం ఉండేటటువంటి మేధావి వర్గం కానీ ఎవరైనా కానీ ఈ సమాజానికి ఏం చేయాలి, ఇంత మతతత్వం పెచ్చిరిల్లిపోతున్నటువంటి ఈ సమకాలీన పరిస్థితుల్లో మనం ఏం చేయాలని కూడా అది కూడా మనం ఏంటంటే చర్చించుకొని ఆ దిశగా కొంత ప్రయత్నం చేయడం అనేది మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ కాళేశ. కృష్ణమోహన్. అందరికి మరొకసారి నమస్కారం. నేను మాట్లాడేదేం లేదు, వినేవాడిని ఎప్పుడైనా. చాలా రవికుమార్ గారు చాలా కాంప్రహెన్సివ్ గా విత్ ఆల్ హిస్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇజమ్స్ he has spoken about Lohia very much. He is an authority on Lohia also, I know that. Thank you very much, and there are many other people to speak also. Thank you very much. Thank you sir. I really enjoyed the talk. Thank you. I liked it. ఓకే సార్. ఇంకా సరోజిని దేవి గారు, గంగాధర్ రావు గారు, కృష్ణవం, ప్రసన్న వీళ్ళు ఉన్నారు. మీరు ఓపెన్ చేసుకొని మీరు మాట్లాడేస్తే బాగుంటది. కృష్ణవం అంటే మన రామ్ కిషోర్. ఓకే, అదే ఓకే. రామ్ రజనాథ్ అని ఉన్నారు, ఆయన సోషలిస్ట్ రజనాథ్, నాకు అది అర్థం కాలేదు. లీడర్ ఫ్రమ్ కేరళ. రజనాథ్, కెన్ యూ ప్లీజ్ unmute yourself and speak a few words? Rajinath. Next, మిగతా ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ స్పీక్ అప్. ప్రసన్న, నమస్తే అమ్మా. చాలా బాగుంది, కానీ ఈ సబ్జెక్ట్ మటుకు నాకు చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ వేరు టీచర్. చెప్తా మళ్ళా మ్యూట్.
Yeah, please, Yeah. Rajinath, how are you? How are you, It's comrade fine. Rajinath? I joined very late and well, the program is in Telugu. I'm not able to grasp properly. Anyway, I think it is a discussion on Lohia's thoughts. Now it is a very, of course, it is very relevant on Lohia's thought on both economic and social issues and for a better society. So I think you have discussed all these things. I have a request to all of you that we in Kerala in April last week we organized a socialist conference, National Socialist Conference. What is our purpose is to revive a new movement for an egalitarian society. It's the first step. We have taken the initiative to coordinate the socialist intellectuals and activists. Then we are our purpose is to coordinate all the left democratic left-minded people all over India. And as a first step, we organized these intellectuals of Indian socialist intellectuals and activists, and we have come with a platform that is Indian Socialist Intellectuals and Activist Forum. And I request all of your support for that forum, and if possible, you please associate with this forum. So that is Sure, one Rajinath. of my Actually, I thought of coming on the last occasion, but during the last week, I had terrible pressure of work, so I could not come. Definitely, on the next occasion, I try to come there. And we have one more thing. We proposed a 4 program in this 2025. That is first is we have taken the question of nationalism. That's Indian nationalism. So this RSS and the Sangha Parivar, so far they have succeeded to establish their narrative of an Indian nationalism that is altogether different from the concept of India that was evolved through the freedom movement. So instead of going directly confront with or to react to their ideas, we are coming with a plan to give an idea that is radically different from the RSS version. For that, we are also taking the icons of the freedom movement. So July 2nd is the 75th death anniversary of Yusuf Marali. He was the person who had given the slogan that is Quit India. That was the most popular slogan in India ever had. So he to commemorate him and to club the personality of Yusuf Marali with the idea of India and Indian democracy. That is the purpose, and we are planning to organize many programs as the 75th death anniversary of Yusuf Marali all over India. For that, we will convene a national webinar, and we will associate with the Yusuf Marali Center program on July 2nd in Bombay. That is one program. And second, it is to start a vigorous campaign against capitalism. That is on the 200th death anniversary of Dadabhai Naoroji. So it should be a long-time campaign that the capitalism so far we have to come with more explanations, and we have to come with more analysis. So far, the analysis of the past is not
it is more centered on economic issues, and capitalism is more than that, and we have to give more explanation and analysis. And sir, time is up. We yes, have sorry. and, And two other programs, that is on caste system, we are planning a national conference against caste, and on this the convention of the societies which was marginalized by the capitalist system. These 5 programs we are proposing, and let me request all of your support for all these programs. Thank you. Thank you, sir. Thank you for your interaction. And with this, I think interactive session has almost come to an end. ఇంకెవరన్నా మిగిలిపోయి ఉంటే కైండ్లీ ట్రై టు పార్టిసిపేట్. అదొకటి. రామ్ గారికి టైం సరే అదేనండి. రామ్ ఒకటోసారి, గబగబా రెండోసారి, మూడోసారి అయిపోయింది. దాని తర్వాత సార్ అందరూ పాల్గొన్నారు. నేను కూడా ఒక్క మాట మాట్లాడిన తర్వాత మన రవికుమార్ గారు కనీసము ఇప్పుడు లేవనెత్తినటువంటి విషయాలన్నిటికి కూడా ఆన్సర్ ఇవ్వడానికి కనీసం 5 నుంచి 10 నిమిషాలన్నా టైం తీసుకుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ ఆల్మోస్ట్ కమ్ టు అన్ ఎండ్. 7:50 అయింది. నేను ఒక్క నిమిషం కంటే ఎక్కువసేపు ఏమి తీసుకోను. రామ్ మనోహర్ లోహియా నాకు అర్థమైనంత వరకు ఏమనంటే, భారతదేశంలో చారిత్రక పురుషుల కంటే పురాణ పురుషులే ఎక్కువ ప్రభావితం చేసినారు అనే మాట కూడా ఎక్కడో అన్నాడు, నేను చదివినాను. రాముడు, కృష్ణుడు ఇట్లాంటి వాళ్ళ ప్రభావము, ఈవెన్ దో దే ఆర్ మైథలాజికల్ క్యారెక్టర్స్ అనేసి అనుకున్నప్పటికి కూడా వాళ్ళ ప్రభావం అన్నటువంటిది అనలేంది. అంటే ఇక్కడ ఒక డిస్టింక్షన్ అన్నటువంటిది మనకు వెళ్ళిపోతుంది. అంటే జనాలు రియల్ గా ఉన్నటువంటి హిస్టారికల్ వ్యక్తులే కాదు, రకరకాల అంశాల నుంచి ప్రభావితం అవుతారు అన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ బహుశా లోపించడం వల్ల అది కొంత కమ్యూనిస్టులకు వాళ్ళకు వీళ్లకు ఇట్లాంటివన్నీ, అంటే ఇప్పుడు రెట్రాస్పెక్టివ్ గా విత్ హైండ్ సైడ్ ఎవ్రీబడి విల్ బి వైజర్ అన్నట్టు ఇప్పుడు కమ్యూనిస్టులను వాళ్ళు చేసిన లోపాల గురించి మనం మాట్లాడడం చాలా తేలిక. నిజంగా ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఉంటే చాలా బాగుండేది అనేది అనిపిస్తుంది. ఇక రెండోది వచ్చేసి క్యాస్ట్. రామ్ మనోహర్ లోహియా దానంతటికి అదే పోతుంది అన్నటువంటి భ్రమల్లో అయితే ఎప్పుడూ లేడు. దానికి ఎంత డెడికేటెడ్ ఎఫర్ట్స్ పెట్టాలా. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్యాస్ట్ అబాలిషన్ అన్నటువంటిది కాకుండా అది వచ్చేసి ఓన్లీ పదాలకు వాగాడంబరానికి మాత్రమే పరిమితమైందని చెప్పేసి ఆయన చాలా ఘాటుగా విమర్శిస్తాడు. ఆ రకంగా విమర్శకు గురైనటువంటి వాళ్ళలో అందరూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, దాని తర్వాత వాళ్ళ పిఎస్పి పార్టీ ఉంది. వీటన్నిటిని కలిపి గట్టి వీళ్ళందరిది వాగాడంబరం తప్ప రియల్ యాక్టివిటీ అన్నటువంటిది కాదు. మళ్ళీ గాంధీ గురించి ఏమన్నాడు అన్నటువంటిది రవికుమార్ గారు చెప్పాలా. అది నాకు ఒకటి ఆసక్తికరమైనటువంటి అంశము. థ్యాంక్ యూ సార్. నౌ ద సెషన్ ఈజ్ ఓవర్ టు డాక్టర్ రవికుమార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ మురళీధర్ గారు. బ్రీఫ్ గా, ఎందుకంటే నాకు తెలుసు టైం లిమిటేషన్స్ ఉన్నాయి మనకి, ఒక 5 to 10 minutes అంతకంటే ఎక్కువ పెట్టలేము సెషన్ ని. నందివెలుగు ముక్తేశ్వరరావు గారు అసలు హూ ఇన్ఫ్లుయెన్స్డ్ లోహియా ఇన్ ఎ గ్రేట్ వే అన్నారు. లోహియా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ప్రథమంగా గాంధీ, రెండవది మార్క్స్, తర్వాత ఇంటర్నేషనల్ సోషలిస్ట్ మూవ్మెంట్ అంటే డెమోక్రటిక్ సోషలిస్ట్ మూవ్మెంట్ ఎస్పెషలీ జర్మనీలో ఉన్నది అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ప్రధానమైన అంశాలు. మూడవది ఆయనకు ఇండియన్ హిస్టరీ మీద, ఇండియన్ లిటరేచర్ మీద, ఏన్షియంట్ లిటరేచర్ మీద, పురాణాల మీద, శిల్పకళ మీద అపారమైనటువంటి గ్రిప్ ఉంటుంది ఆయనకి. ఆయన సాంస్క్రిట్ లో కూడా మంచి స్కాలర్షిప్ ఉన్న వ్యక్తి అతను. సో అందువల్ల ఏంటంటే అతనికి భారతదేశం అనేది అంటే నేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఆయన మీద. హౌ టు అండర్స్టాండ్ ది నేషనల్ గ్రీవెన్సెస్ అంటే మీకు జార్జ్ వాలెస్ అని అమెరికాలో ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, కొంత అంటే ప్రెసిడెంట్ గా ట్రై చేస్తాడు. ఈజ్ ఎ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్
జార్జ్ వాలెస్ అని. జార్జ్ వాలెస్ గురించి ఒక మాట చెప్తారు ఏంటంటే, జార్జ్ వాలెస్ నోస్ ది గ్రీవెన్సెస్ ఆఫ్ అమెరికా బట్ డస్ నాట్ నో ద సొల్యూషన్స్. అంటే he understood the grievances of the American society but he could not solve them, అంటే he could not find any solutions అని. దానికి రకరకాల కారణాలు, ఇప్పుడు నేను దాంట్లోకి పోను. కానీ లోహియా అట్లా కాదు. లోహియాకి భారతదేశపు చరిత్ర మీద, సంస్కృతి మీద, సాహిత్యం మీద, కళల మీద, అన్నిటి మీద విపరీతమైన గ్రిప్ ఉంటుంది. అందువల్ల అతను క్షణాలలో అందులో ఉన్నటువంటి ఆ అంశాలన్నీ చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాబట్టి ఆయన మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఈ రీడింగ్ అబౌట్ ఇండియా. ఆయన డీప్ రీడింగ్ అబౌట్ ఇండియా ఇస్ ద మెయిన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఆయనకి. రెండవది గాంధీ, మార్క్స్ అతని మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. జర్మన్ సోషల్ డెమోక్రాట్స్ కూడా అతన్ని యంగర్ ఏజ్ లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇది బ్రీఫ్ గా అతని గురించి చెప్పాల్సింది. అతను ఇంకా ఎన్నో లిటిల్ ఏరియాస్ ఉన్నాయి. తర్వాత జనతా పార్టీ ఎక్స్పెరిమెంట్ ధర్మపాల్ గురించి చెప్పమన్నారు డాక్టర్ కేవీఎస్ గారు. సార్, లోహియా ఒక 10-15 మంది ఏమంటారంటే వ్యక్తులని ఇట్లా టచ్ చేసి, మిదాస్ టచ్ అంటాం కదా, గోల్డ్ గా మారిపోతారు. మిదాస్ అనే కింగ్ కు వరం వస్తుంది, ఏది ముట్టుకున్నా బంగారం మారిపోయేటట్టుగా. అట్లా లోహియా ఒక 10-15 మందిని అట్లా ముట్టుకొని వాళ్ళకు వైబ్రెంట్ పర్సనాలిటీస్ చేశాడు. అలాంటి ఒకానొక పర్సనాలిటీ ధర్మపాల్ ఎందుకు ఈ సమాజం గుర్తించలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బహుశా ఒక 10-15 మంది రీసెర్చ్ స్కాలర్స్ కంటిన్యూస్ గా ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 to 3 డికేడ్స్ చేసే వర్క్ ని ఆయన లండన్ మ్యూజియంలో కూర్చొని బ్రిటిష్ క్రానికల్స్ అన్నింటిని ఎగ్జామిన్ చేసి, అసలు వాట్ వాజ్ ఇండియా బిఫోర్ ది బ్రిటిష్ అనే దాని మీద 4-5 ఏరియాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, విలేజ్ పంచాయతీరాజ్ వ్యవస్థ, ఎడ్యుకేషన్ సిస్టమ్, కల్చర్, ఎకనామిక్ సిస్టమ్స్, వీటన్నిటి మీద ఆయన చాలా ఎక్స్టెన్సివ్గా రాస్తాడు. 5 వాల్యూమ్స్ ఉన్నాయి ఆయన పుస్తకాలు. చాలా గొప్ప పరిశీలన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, ధర్మపాల్ కూడా. ఇక రెండవది గురుమూర్తి గారు, చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటా, చేంజింగ్ ఆఫ్ ద మైండ్. చాలా పెద్ద విషయం ఏంటంటే ఒకదానికోటి ఇంటుంటాయి. ఇప్పుడు చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చేస్తే చేంజ్ ఆఫ్ మైండ్ జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే చేంజ్ ఆఫ్ మైండ్ కూడా అంటే భావ విప్లవం అంటారు. భావ విప్లవం లేకుండా పాదార్థిక విప్లవం రాదు. పాదార్థిక విప్లవం అనేది భావ విప్లవానికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ రెండు ఒకదాని అంటే డైరెక్టికల్ రిలేషన్షిప్ ఉంది వారన్నిటికీ కూడా. ఇంకా మూడవది డాక్టర్ కాళేశ గారు హౌ టు కొరిలేట్. ఇప్పుడు ఈ క్రోనిక్ క్యాపిటలిజం అండ్ రిలీజియన్ కలిసిపోయినాయి. ఈ ప్రమాదము 1960s నాటికే బలంగా వచ్చేసింది సార్. మనము చాలా కాలం పాటు ఈ చాలా రైట్ వింగ్ యాక్టివిటీస్ ని, పెరిఫరల్ ఎలిమెంట్స్ అని, ఫ్రింజ్ ఎలిమెంట్స్ అని వాటిని అర్థం చేసుకోలేదు, నెగ్లెక్ట్ చేశాము. కానీ వీటి యొక్క ఎంట్రీ, దే వర్ సర్చింగ్ ఫర్ ఎంట్రీ, రీఎంట్రీ ఇన్ టు ది ఇండియన్ పాలిటిక్స్ ఫర్ అ లాంగ్ టైం. అండ్ ఒక రకంగా చెప్పాలంటే సోషలిస్టులు, జనతా పార్టీ వాళ్ళు చేసిన ఒక 2 మిస్టేక్స్ వల్ల ఈ మిస్టేక్స్ ని మధులిమాయ గుర్తించాడు. మళ్ళీ గుర్తించి ఆయన 1980s లో చాలా గట్టిగా ఆర్ఎస్ఎస్ ని, జనసంఘ్ వాళ్ళని ఛాలెంజ్ చేస్తాడు. అదంతా మళ్ళీ ఇంకొక ఆస్పెక్ట్. అయితే ఈ రిలీజియన్, క్రోనిక్ క్యాపిటలిజం రెండు దగ్గరికి వస్తున్నాయి అనేటువంటిది 1990s నాటికి చాలా మంది స్కాలర్స్ లో క్లారిటీ వచ్చి దీన్ని ఎలా అపోజ్ చేయడం అంటే, దీనికి బలమైనటువంటి ఉద్యమాలు, అంటే ప్రజా ఉద్యమాలు మాత్రమే దీన్ని ఆపగలవు. అయితే ఆ ప్రజా ఉద్యమాలు చేయగలిగేటువంటి మొత్తం సొసైటీని ఒక ఏమంటారు ఏకం చేయగలిగేటువంటి వాయిసెస్ అనుకోకుండా అదే టైంలో తగ్గిపోయినాయి. అంతకుముందు 100 వాయిసెస్ ఉండేవి. సడన్ గా 1990s వచ్చేప్పుడు, అంటే మనం తెలుగులో పాట ఉంటుంది, ముందే తెలియక ముందే కూసింది అంటాం కదా, చాలా బ్యూటిఫుల్ వాయిసెస్, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఇండిపెండెంట్ స్కాలర్స్, ఇంటలెక్చువల్స్, భార్గవ లాంటి సైంటిస్ట్, లేకపోతే ఆయన పేరు మన ఇంకొక రజనీ కొఠారి లాంటి స్కాలర్స్, వాళ్ళు చాలా వర్క్ చేశారు ఆ టైంలో. దే ఛాలెంజ్ ద సిస్టమ్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ వండర్ఫుల్ ఫోర్స్ అంతా కూడా మనకి ఎక్కడో నెగ్లిజెన్స్ వచ్చింది. హోల్ సొసైటీలో వీ హ్యావ్ స్టాగ్నేటెడ్ సమ్వేర్ అరౌండ్ 1970s ఆన్వర్డ్స్, 1990s మధ్య ఇండియన్ సొసైటీ రిలాక్స్ అవ్వడం మొదలుపెట్టింది.
అవి అసలు విషయాలని పట్టించుకోలేదు. ఒక జనరేషన్ ఆఫ్ ది పీపుల్, దే ఎంజాయిడ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది ఫ్రీడమ్ వితౌట్ నోయింగ్ ది స్ట్రగుల్ బిహైండ్ ఇట్. సో దానివల్ల హిస్టారికల్గా ఇప్పుడు ఈవేళ వస్తున్నటువంటి రైట్ వింగ్ అన్ని కూడా చేసేది ఏమిటంటే హిస్టరీని డిమాలిష్ చేస్తున్నారు. వాళ్ళు హిస్టరీని వైప్అవుట్ చేస్తున్నారు. మీరు కనుక దాని ఏమంటారు, మళ్ళీ యానిమల్ ఫార్మ్స్ అయితే దాంట్లో ఉంటాయి ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా. హౌ హిస్టరీ, మెమరీ విల్ బి డిమాలిష్డ్, మెమరీ విల్ బి రీరిటన్. ఇది పెద్ద యాక్టివిటీ. ఈ మెమరీ రీరైటింగ్ యాక్టివిటీని కనుక ఛాలెంజ్ చేయకపోతే ఈ క్రోనీ క్యాపిటలిజము రిలీజియన్ చేసేటువంటి ఆటని అర్థం చేసుకోలేము. సో ఇది నాకున్నటువంటి కంటెన్షన్. ఇక డాక్టర్ మురళీధర్ గారు, మిథలాజికల్ ఫిగర్స్ హ్యావ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ సొసైటీ దాన్ యాక్చువల్ హిస్టారికల్ పర్సనాలిటీస్ అనేది. ఇది నార్మల్గా ఎందుకు వస్తుంది ఈ ఫినామినా అంటే, హిస్టారికల్ ఫిగర్స్ నిజంగా అంత గొప్పగా లేరేమో, అంటే మెమరీలో గుర్తుపెట్టుకోదగ్గంత ఇన్ఫ్లుయెన్స్ సమాజం మీద చేయలేకపోయారేమో అని ఒక ఆలోచన ఉంటుంది. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక అందమైనటువంటి ఐడియలిస్టిక్ లేకపోతే యుటోపియన్ ప్రపంచాన్ని కోరుకుంటూ ఆ మిథలాజికల్ ఫిగర్స్ని ఎక్కువగా ఇష్టపడ్డారు అనే ఒక ఐడియా నాకుంది. అంటే హిస్టారికల్ ఫిగర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సిరీస్ ఆఫ్ ఒక 2000 ఏళ్ల చరిత్ర తీసుకుంటే మీరు ఎవరిని మోర్ ఇన్ఫ్లుయెన్షియల్గా తీసుకుంటారు సమాజం మీద? విచ్ ఐకాన్ హ్యాస్ మోర్ ఇన్ఫ్లుయెన్స్? వరుసగా చూసుకుంటూ వస్తే ఒకరు శంకర కనబడి, బుద్ధ తర్వాత మీకు డైరెక్ట్గా మళ్ళీ శంకర, ఆ తర్వాత మళ్ళీ ఇంటలెక్చువల్గా రామానుజ, ఆ తర్వాత మళ్ళీ పెద్ద హ్యూజ్ గ్యాప్, మళ్ళీ ఆ తర్వాత ఇండిపెండెన్స్ స్ట్రగుల్ గాంధీ, అంతకుముందున్నటువంటి వాళ్ళు ఒక 10-15 మంది, ఇలా అంటే ఒక 1000 years ఆఫ్ హ్యూజ్ గ్యాప్ ఉంది మీ ఇంటలెక్చువల్ లీడర్షిప్లో. సో దీనివల్ల హిస్టారికల్ ఫిగర్స్ కంటే కూడా మిథలాజికల్ ఫిగర్స్ అనేవి మోర్ ఇంపార్టెంట్ అయి కూర్చున్నాయి అనేది ఒక ఇది. ఇక నేను యాక్చువల్గా లోహియాని పూర్తిగా పరిచయం చేశాను నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఒక 9 volumes, ఇంకా 10-15 ఇంకా భవిష్యత్తులో ఇంకొక 5-6 volumes వస్తాయి లిటరేచర్. అంటే ఒక 15 volumes ఉన్నటువంటి ఆయన థాట్ ప్రాసెస్ నేను ఎవరైనా సరే, నేనే కాదు, ఎవరు కూడా ఒక 1 hourలో ప్రజెంట్ చేయలేరు. ఈ ప్రయత్నం అంతా కూడా 6 పొలిటికల్ థాట్స్ ఇంట్రడ్యూస్ చేయడం ఏంటంటే రేపొద్దున మళ్ళీ ఇక్కడ ఎవరైనా విన్నవాడు చదువుకుంటారేమో వాళ్ళ గురించి, అంతేగాని మొత్తం ఇంట్రడ్యూస్ చేయడం అనేది అసాధ్యం కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ మురళీధర్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ వాట్స్ కాల్డ్ moderation of the session. Thank you very much for all the members who have allowed me to give a talk on Lohia for about 1 year and for your wonderful interactive session. Thank you all. Thank you all, sir. Especially thank all CSD members for allowing me to moderate it well. Thank you. Sir. Thank you, sir. We will close the session for today. Thank you, sir. Thank you all. Thank you.